సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల చేత సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములు జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే భగవంతుడు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ ఈ కాండలు నిన్నటితో పూర్తి చేయించాడు. ఇవాళ మనం యుద్ధకాండలోకి ప్రవేశిస్తున్నాం. యుద్ధకాండలోకి ఇంకా ప్రవేశించినటువంటి రోజునే రావణాసురుడు చూస్తే యథార్థానికి చాలా బాధపడాలి. అప్పుడే పట్టాభిషేకానికి పందిర్లు సిద్ధమైపోతున్నాయి. అంటే రావణుడు నిహతుడైపోవడం అనేటటువంటిది అంత ఖచ్చితంగా భావించడం, రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపముల యందు అంత విశ్వాసం. నిన్నటి రోజు సుందరకాండని పూర్తి చేస్తూ స్వామి హనుమ ఒక మాట అంటారు. తతోమయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామశాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అంటారు. నేను నా వాక్కుల చేత శోకమును పొందినటువంటి సీతమ్మ తల్లిని ఊరడిల్ల చేసి మళ్ళీ ఆనందమును పొందేటట్టుగా చేశాను. కేవలము నీవు శోకిస్తోందని మాత్రమే సీతమ్మ తల్లి శోకిస్తోంది అని తప్ప ఆ తల్లి ఊరడిల్లినటువంటి మనస్సుతో ఉన్నది అన్న మాట స్వామి హనుమ చెప్పి సీతారాములిద్దరికీ కూడా ఆనందాన్ని కల్పించినటువంటి ఘట్టంతో సుందరకాండ పూర్తవుతుంది. యుద్ధకాండ ప్రారంభంలో ఆ హనుమ చెప్పినటువంటి మాటలను విన్నటువంటి వారై రామచంద్రమూర్తి ఎంతగానో ఆనందించి ఒక మాట అంటారు. హనుమా, నువ్వు చేసినటువంటి కార్యము సామాన్యమైనటువంటి కార్యం కాదు. ఎందుచేత అంటే ఒకటి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి వెళ్ళడం అనేటటువంటిది మానసికంగా కూడా ఎవరూ ఊహించరానటువంటి పని. అటువంటి పని ఒకవేళ చేద్దామని ఎవరైనా సంకల్పం చేసినా 100 యోజనముల సముద్రాన్ని దాటడం కష్టం. అటువంటి సముద్రాన్ని గడచి కాంచన లంకాపట్టణంలోకి ప్రవేశించి అన్ని కోట్ల మంది రాక్షసుల చేత 10 తలలు కలిగినటువంటి క్రూరుడైన రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకాపట్టణంలో ప్రవేశించి సీతమ్మ తల్లి దర్శనం చేసి ఏ విధమైనటువంటి అవమానమును పొందకుండా ప్రభువు చెప్పినటువంటి కార్యం కన్నా ఇతోధికంగా ఎక్కువగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ లంకాపట్టణాన్నంతటినీ కాల్చి అక్కడ ఉండేటటువంటి అనేక ప్రాసాదములను, హర్మ్యములను, వనములను భంజించి రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపములేమిటో ఒక్కసారి అక్కడ ఆవిష్కరించి రావణాసురుడికి చెప్పవలసినటువంటి మంచి మాటలు 4 చెప్పి నిన్ను ఎవ్వరూ పట్టలేనటువంటి స్థితిలో క్షేమంగా ఏ అవమానం పొందకుండా తిరిగి రావడం అనేటటువంటిది సామాన్యమైన పని కాదు. ఇంత గొప్ప పని చేసినటువంటి వాడివి నువ్వు. సాధారణంగా సేవకులు అనేటటువంటి వారు 3 రకాలుగా ఉంటారు అంటారు రామచంద్రమూర్తి ఇక్కడ. ఒకటి, ప్రభువు చెప్పినటువంటి పని కన్నా తనలో ఉన్న సమర్థత చేత మరింత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనస్సు గెలుచుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి సేవకుడు. రెండవ వారు ప్రభువు ఏ పని చెప్పారో ఆ పని చెయ్యడానికి కావలసిన సామర్థ్యం ఉన్నవారు కాబట్టి ఆ పనిని మాత్రం చేసి అంతకన్నా ఎక్కువ చెయ్యగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు కాబట్టి మనకెందుకని ఆ పని చెయ్యకుండా ఎంత చెప్పారో అంత మాత్రం చేసి తిరిగి వచ్చేటటువంటి వారు మధ్యములు. తనకి సమర్థత ఉన్నా నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు యొక్క కార్యక్రమాన్ని చెయ్యని వాడెవడుంటాడో వాడు అధముడైన సేవకుడు. నువ్వు ఇవాళ ఉత్తముడైనటువంటి సేవకుడిగా నిన్ను నీవు నిరూపించుకున్నావు. ఎందుచేత కేవలము సీతాదర్శనం ఒక్కటి మాత్రమే నీకు చెప్తే సీతాదర్శనముతో పాటుగా సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడంతో పాటుగా ఆ లంకాపట్టణంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి ప్రాసాదములను, ఇతరమైనటువంటి గృహములను నువ్వు భంజించి ఆ లంకని కాల్చి రాక్షసులలో భయాన్ని కల్పించి రావణాసురుడి యొక్క కుమారుణ్ణి నిహతుణ్ణి చేసి కొన్ని లక్షల మంది రాక్షసుల్ని సంహరించి మళ్ళీ అనాయాసంగా తిరిగి ఇవలి ఒడ్డుకి చేరగలిగావు.
అందుచేత నువ్వు ఉత్తముడైనటువంటి సేవకుడివి. సేవకుణ్ణి అభినందించేటప్పుడు ఒక నియమం ఉంది. ఏదైనా పని యజమాని సేవకుడికి చెప్పినప్పుడు మొదట పొగడకూడదు. మొట్టమొదట పని అప్పచెప్పి పని జరుగుతున్నప్పుడు కానీ పని మధ్యలో కానీ సేవకుణ్ణి పొగడవద్దు అని నీతిశాస్త్రం. పని అయిపోయి తిరిగి వచ్చిన తరువాత మాత్రమే సేవకుణ్ణి యజమాని పొగడాలి. అందుచేత ఆ పనిని ముగించుకుని వచ్చినటువంటి మహానుభావుడు కనుక స్వామి హనుమని కీర్తించిన వారై, దీని వెనక ఇంకొక గొప్ప పని చేశావయ్యా హనుమ, శోకతప్త అయినటువంటి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి నా క్షేమ వార్త సీతమ్మకి చెప్పి సీతమ్మ మనస్సులో ఉన్నటువంటి దైన్యాన్ని దుఃఖాన్ని తొలగించి మళ్ళీ ఆవిడ సుఖాన్ని పొందేటట్టుగా నువ్వు ప్రవర్తించావు. అదేవిధంగా సీతమ్మ తల్లి యొక్క జాడ తెలియకపోవడం వల్ల ప్రాణాలు విడిచిపెట్టడానికి సిద్ధపడిపోతున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయానా అన్నంతగా దుఃఖాన్ని పొందిన నన్ను ఊరడిల్లింపచేసి మళ్ళీ వచ్చి నాకు సీతమ్మ వార్త చెప్పావు. అటు సీతమ్మకి సంతోషాన్ని ఇచ్చావు, ఇటు నాకు సంతోషాన్ని ఇచ్చావు. నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇవాళ యథాతథంగా నీకివ్వడానికి నా దగ్గర ఏ విధమైనటువంటి వస్తువు లేదు. నీకు నిన్ను ఆనంద పెట్టగలిగినటువంటి వస్తువు ఇవ్వడానికి నా దగ్గర ఏ బహుమతి లేదు. అందుకని నేనేమి ఇవ్వగలను? నా దగ్గర ఉన్నది నా దేహమనబడేటటువంటిది ఒక్కటే ఉంది. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి. అందుకని నేనేమి ఇవ్వగలను? ఒక్కసారి నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను. హనుమా దగ్గరకు రా అని ఇత్యుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్యం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యముపాగతం. హనుమని దగ్గరికి తీసుకుని గట్టిగా బిగియార కౌగిలించుకున్నారు. అయితే మనకి ఒక మాట అనిపిస్తుంది, అంత గొప్ప పని చేసి వచ్చారు కదా, హనుమని రామచంద్రమూర్తి కౌగిలించుకుంటే సరిపోతుందా? అది సరిపోయేటటువంటి కానుక అది. నిజంగా ఎంత కష్టపడ్డాడు మహానుభావుడు. అటువంటి హనుమకి ఇంత చిన్న కానుకతో సరిపెట్టడమా అనిపిస్తుంది. కానీ యథార్థమునకు ఇంకా ప్రపంచంలో అటువంటి కానుక వేరొకటి లేదు. ఎందుచేత అన్నమాచార్య స్వామి ఒక మాట అంటారు, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొగలువాడితడు అని. భగవానుడు ఆయన జలధి కన్యాపాంగ లలితేక్షణములోన కలసి వెలగచునున్న తజ్జలంబితడు. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై అఖిల భూతములలోన తా పొగలువాడితడు అని. ఈయనే అదిగో ఆ వెంకటాచలం మీద వెంకటాద్రినాథుడై కూర్చునున్నాడు అంటారు. ఆ రాముడికి వెంకటాచలపతికి అభేదం కదా. ఈ భూతములన్నీ ఉన్నాయి అనడానికి ఏది గుర్తు? లోపల స్వామి ఉంటేనే మనం ఉంటాం. అటువంటి పరమాత్మ చేత ఈ ప్రపంచమంతా వ్యాపింపబడి ఉంది. విష్ణువు అన్న పదానికి అర్థం ఏమిటంటే వ్యాపించినవాడు అని అర్థం. శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఇక్కడ అంతటా నిండి నిబిడీకృతమై ఉంటారు. ఆయన లేని పదార్థం ఉండదు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి. అందుకని అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ ఆనాడు బాలకాండలో ఏ తస్మిన్ అంతరే విష్ణు రూపజాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి. ఒక పట్టుబట్ట కట్టుకుని శంఖచక్ర గదాపద్మములతో వచ్చి అక్కడ నిలబడి ఒక ప్రతిజ్ఞ చేశారు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అని. క్రూరుడైన రావణాసురుణ్ణి సంహరించడం కోసం మళ్ళీ మనుష్యులలో తమ యొక్క గొప్పతనాన్ని తాము గుర్తించడానికి వీలుగా 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని నేను రాజునై పరిపాలిస్తాను అని ఆనాడు ప్రతిజ్ఞ చేశారు. అందుకని రావణ వధ కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అది నిర్వివాదాంశం. ఎందుకంటే బాలకాండలో చూపించారు. అయితే నరుడిగా నటిస్తున్నాడు, నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. కానీ అంశ మాత్రం విష్ణు అంశ. అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఇవాళ ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి రూపంతో ఎదట ఉన్నారు. ఆ రాముని యొక్క దివ్య సౌందర్యం ఏమిటో హనుమ సుందరకాండలో చెప్పారు. ఆపాదమస్తకం వర్ణించి చెప్పారు. కేవలం పైకి అందంగా ఉంటే సరిపోదు,
కొంతమందికి అందంగా ఉండడం అనేటటువంటిది సమాజాన్ని నాశనం చెయ్యడానికి ఒక వస్తువుగా ఉపకరిస్తుంది. కానీ తాను పైకి అందముగా ఉండడమే కాకుండా ఆంతరమునందు కూడా సౌందర్యం ఉండడం, ఆంతరమునందు కూడా సకల జగత్తుని రక్షించాలనేటటువంటి భావన ఉండడం, ఒక అమ్మ బిడ్డన్ని రక్షించుకోవాలనేటటువంటి వాత్సల్యంతో కూడిన భావన లాంటి సౌందర్యం. అందుచేతనే రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అన్నారు కదా స్వామి హనుమ. అందుచేత అటువంటి రామచంద్రమూర్తి అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక రూపమును పొంది నిలబడినటువంటి రామచంద్రమూర్తి హనుమని దగ్గరికి పిలిచి బిగియార కౌగిలించుకోవడం అంటే అది అందరికీ దక్కేటటువంటి అదృష్టమా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం అందరం వెంకటాచలం వెళ్ళి ఇలా ఒక్క లిప్త కాలం ఆయన్ని ఇలా చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తేనే పొంగిపోతాం. ఒక రోజున అనుకోకుండా నిజంగా వెంకటేశ్వర స్వామి వారి గభాలన మన ఇంటికి వచ్చి ఓయ్ కోటేశ్వరరావు అని గభాలన కౌగిలించుకున్నారనుకోండి, ఎంత పొంగిపోతాం. అది అనిర్వచనీయం. అది నోటి వెంట ఇంకా చెప్పగలం అసలు ఆ భావన ఎంత తాదాత్మ్యత. అందుకని దాన్ని తట్టుకునేటటువంటి శక్తి, అర్హత, అదృష్టము కూడా ఉండాలి. అది అందరూ తట్టుకోగలరా? అందరూ నిలబెట్టుకోగలరా? అందరూ నిలబెట్టుకోలేరు. ఒక్కసారి ఆయన దివ్యమంగళ విగ్రహం కానీ దర్శనం అయిందా, ధృతరాష్ట్రుడంతటి వాడు నీ స్వరూపాన్ని చూసిన ఈ కన్నులతో వేరొకటి చూడలేను, నాకు తీసేసేయి దృష్టి అన్నాడు. అందుచేత అంత దివ్యమంగళ విగ్రహం రామచంద్రమూర్తి. పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆ కౌగిలిలో లక్ష్మీదేవి కూడా అన్ని వేళలా ఆ పరిష్వంగ సుఖాన్ని అనుభవిస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్నారు పోతన గారు భాగవతంలో. అందుకని లక్ష్మీదేవి కూడా అటువంటి అదృష్టాన్ని పొందిందో పొందలేదో స్వామి హనుమ పొందారు. ఆ రోజున రావయ్యా హనుమ అని పిలిచి గాఢాలింగనం చేసుకుంటే సుగ్రీవుడు పొందలేదు ఇటువంటి ఆలింగన సౌఖ్యాన్ని. కొన్ని కోట్ల 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 వానరములలో ఒక్క హనుమ మాత్రమే పొందగలిగారు ఈ అదృష్టాన్ని. పొందిన తరువాత సీతమ్మ తల్లి జాడ తెలిసిందని మురిసిపోతున్న రామచంద్రమూర్తి ఒక్కసారి కొద్దిగా నిరుత్సాహమునకు గురవుతారు. అంతా బాగుంది, కానీ హనుమ ఆ 100 యోజనముల సముద్రం విషయం జ్ఞాపకం వచ్చేసరికి కించిత్ ఖేదంగా ఉందయా. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు వెడతారు? ఇందులో మనకున్నటువంటి ఈ వానర సమూహంతో మనం దాటి ఎలా వెళ్ళగలుగుతాం? ఆ సముద్రం శతయోజన విస్తీర్ణం కదా. అందులో క్రూరులైనటువంటి రాక్షసులు, తిమింగలాలు, మొసళ్ళు, జలజంతువులు ఎన్నో ఉన్నాయి కదా. మనం ఎలా దాన్ని దాటి వెడతాం? ఎలా లంకాపట్టణాన్ని చేరుకుంటాం అని ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు మిత్రవాక్యంగా ఒక మాట చెప్తాడు. రామా, నువ్వు శోకాన్ని పొందకు. నీకు ఉన్నటువంటి ఉత్సాహము, నీకున్నటువంటి పౌరుష ప్రతాపములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వే కోదండం ధరించి నిలబడిన నాడు నీ ముందు నిలబడగలిగినటువంటి మొనగాడెవ్వడు? నువ్వు సమస్త బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి వాడివి. నువ్వు కనుసన్న చేస్తే నీ వెంట రావడానికి సమస్త వానర సైన్యము సిద్ధంగా ఉంది. అందుచేత ఒక్కసారి వానర సైన్యం కాని సముద్రాన్ని దాటి లంకాపట్టణంలో అడుగు పెట్టిందా రావణుడు నిహతుడైపోయాడని గుర్తి. ఇక వాడు బ్రతికొండడు. అందుకని సముద్రాన్ని దాటడం ఎలాగా అన్న విషయం మీద నీ దృష్టికోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి అంటే ఉత్సాహం పొందారు రామచంద్రమూర్తి. ఆయన అన్నారు, నిజమే, నేను తలుచుకుంటే నా తపశ్శక్తి చేత ఈ వానరులందరినీ దాటిస్తాను. ఏమి దాటించలేరా మహానుభావుడు? ఆయన తలుచుకుంటే ఏది చెయ్యలేరు కనుక. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్వద్గమిష్యామి లంకాం రవణపాలితాం అని కదా హనుమ బయలుదేరారు. నా శక్తి నా వెనక రామచంద్రమూర్తి ఉండి నడిపిస్తే ఈ సముద్రాన్ని దాటి వెడతానన్నారు. అటువంటిది హనుమనే పంపగలిగినటువంటి ఆ శక్తి ఇన్ని కోట్ల వానరములను పంపలేదా? పంపగలదు. అందుచేత నేను పంపగలను అన్నారు. కాదు కాదు, నేను తలుచుకుంటే నా అస్త్రప్రయోగం చేత సముద్రాన్ని ఇంకింపచేసేస్తాను. అందుచేత తప్పకుండా మనం సముద్రాన్ని దాటతాం అని ఒక్కసారి హనుమ వంక తిరిగి, నాయనా హనుమ,
ఒక్కసారి ఆ లంకాపట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పవలసింది. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది, ద్వారములు ఎలా ఉంటాయి, దుర్గములు ఎలా ఉంటాయి, నాకు ఒక్కసారి చెప్పమన్నారు. అంటే హనుమ రామచంద్రమూర్తికి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు. అది సామాన్యమైనటువంటి లంక కాదు, కాంచన లంక. ఆ 100 యోజనల సముద్రాన్ని దాటి వెడితే త్రికూట పర్వత శిఖరముల మధ్యలో ఉంటుంది. అది శత్రుదుర్భేజ్యమైనటువంటిది. దేవదానవులు కూడా దాన్ని ఆక్రమించలేరు. ఎందుచేతనంటే 100 యోజనముల సముద్రాన్ని దాటడమే చాలా కష్టం. అందులో పెద్ద పెద్ద మొసళ్ళు, తిమింగలాలు, రాక్షసులు, పాములు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళినా త్రికూటాచాల పర్వత శిఖరముల మీదకి ఎక్కడానికి ఏ విధమైనటువంటి అవకాశము ఉండదు. పైగా ఆ లంకాపట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక విశాలమైనటువంటి అగట్టని నిర్మించారు. దాని మీద 4 వైపులా 4 వంతెనలు ఉంటాయి. ఈ వంతెనల మీద సర్వకాలములయందు కొన్ని వందల శతఘ్నులు సిద్ధం చేయబడి ఉంటాయి. శత్రు సైనికులు ఎవరైనా లంకాపట్టణంలో ప్రవేశిస్తున్నారని తెలియగానే ఆ సేతువులు ఏవైతే ఉన్నాయో ఆ దాటడం కోసం నిర్మింపబడినటువంటి వంతెనల దగ్గరున్న ద్వారాల్ని మూసేస్తారు. మూసేసి రాక్షసులు ఆ శతఘ్నులలోంచి వర్షాన్ని కురిపిస్తారు. అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆయుధాలు మీద పడుతుంటే సైన్యం తట్టుకోవడం చాలా కష్టం. దానితో పాటుగా దానికి 4 దుర్గాలున్నాయి. అరణ్యంలో ఉన్న దుర్గానికి అరణ్య దుర్గము అని పేరు, నది చేత రక్షింపబడుతున్న దుర్గానికి నదీ దుర్గము అని పేరు, అలాగే పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వత దుర్గము అని పేరు, కృత్రిమంగా నిర్మింపబడినటువంటి దుర్గానికి కృత్రిమ దుర్గము అని పేరు. లంకాపట్టణము 4 దుర్గములతోటి శోభిల్లుతోంది. దానికి 4 ద్వారాలున్నాయి. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, 4 వైపులా 4 ద్వారాలు. తూర్పున ఉన్న ద్వారం దగ్గర 10,000 మంది రాక్షసులు సర్వకాలములయందు పహరాహుషారంటూ ఆయుధాల్ని పట్టుకుని, విచ్చుకత్తులు పట్టుకుని గుర్రాల మీద, ఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తుంటారు. అంతకి 10 రెట్లు అంటే 1,00,000 మంది సైనికులు దక్షిణ ద్వారాన్ని కాపు కాస్తూ ఉంటారు. అంతకన్నా బలాఢ్యులైనటువంటి వీరులు ఇంకొక 10 రెట్లు అంటే 10 లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని కాపు కాస్తూ ఉంటారు. ఇంకొక 10 రెట్లు అంటే 1,00,00,000 మంది సైనికులు అటువైపు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తూ ఉంటారు. 4 ద్వారములు దుర్భేజ్యములుంటాయి. రావణాసురుడు సర్వకాలములయందు కూడా సైన్యాన్ని అప్రమత్తం చేసి యుద్ధానికని ఉత్సాహభరితుడై ఉంటాడు. ఆ రాక్షసులకి యుద్ధం చెయ్యడం అంటే మహాప్రీతిదాయకమైనటువంటి విషయం. రాజద్వారములకు భయంకరమైనటువంటి ఇనప గడియలు, పరిగలు బిగించి ఉంటాయి. ఆ లంకాపట్టణాన్ని చేరుకుని యుద్ధం చెయ్యడం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ప్రభో రామచంద్ర, మీకది పెద్ద విషయం ఏం కాదు. మీరు కానీ ఆజ్ఞాపిస్తే ఒక్క సుషేనుడు, ఒక్క గంధమాదనుడు, ఒక్క నీలుడు, ఒక్క నలుడు, ఒక్క ద్వివిధుడు, ఒక మైందుడు, ఒక సుగ్రీవుడు, ఒక అంగదుడు లంకాపట్టణాన్ని సర్వనాశనం చేసేస్తారు, చూర్ణం చేస్తారు. అందుచేత బెంగపెట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. నేనొక్కడనే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మొత్తం రాక్షస సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని నాశనం చేశాను. ఉన్నటువంటి అనేక వంతెనలలో ఒక వంతెనని పూర్తిగా విరగ్గొట్టేశాను. అనేక ప్రాసాదాల్ని, హర్మ్యాల్ని విరగ్గొట్టాను. ప్రస్తుతం లంక అంతా కూడా చెదిరిపోయినటువంటి శోభతో ఉంది. రాక్షసులందరూ ప్రస్తుతం ఉద్విగ్నులై ఉన్నారు. ఇటువంటి సమయంలో మనం సముద్రం దాటి రాక్షసుల మీద యుద్ధం చెయ్యడానికి ఇది చాలా అనువైన సమయమని నేను అనుకుంటున్నాను. అంటే సుగ్రీవుడు అన్నాడు, నాకు అన్ని శుభనిమిత్తములు కనపడుతున్నాయి, నా మనస్సులో ఉత్సాహం పరవళ్ళు తొక్కుతోంది. మనం కాని సముద్రాన్ని సేతువు కట్టి దాటేశామా ఇంకా రావణుడు నిహతుడైపోయినట్టే, సీతమ్మని తీసుకొచ్చేసినట్టే, పట్టాభిషేకం పూర్తయిపోయినట్టే. అందుకని రామా ఆలోచించద్దు, మంచి ముహూర్త నిర్ణయం చెయ్యండి, మనం బయలుదేరదామన్నాడు. ఇక్కడ చాలామంది పాపం ఇవాళ రేపు రామాయణం అంటే ఎలా అయిపోయిందంటే రామచంద్రమూర్తికి ఆ మాత్రం శాస్త్రం తెలియక ఎవన్నో పిలిచి ముహూర్తం పెట్టించుకున్నాడని రకరకాల వాదనలు బయలుదేరాయి. రామచంద్రమూర్తి సర్వశాస్త్ర విశారదుడు, ఆయనకి తెలియని విషయాలు లేవు. మీరు విన్నారు కదా, పర్ణశాల కడితే ఆ పర్ణశాల లోపలికి వెళ్ళిన తరువాత చెయ్యవలసినటువంటి సమస్త దేవతా పూజ దగ్గర నుంచి గృహప్రవేశం సమయంలో చేయవలసినటువంటి సమస్తమైన కార్యక్రమాల దగ్గర నుంచి నిత్యాగ్నిహోత్రీకుడై సమస్త దేవతారాధనకి సంబంధించినటువంటి మంత్రములు కూడా ఆయనకి తెలుసు. అందుచేత
ఆయన అన్నారు, అస్మిన్ ముహూర్తే సుగ్రీవ ప్రయాణమభిరోచయే యుక్తో ముహూర్తో విజయ ప్రాప్తో మధ్యం దివాకర. మనం ఈ ఆలోచన చేస్తున్న సమయంలో సూర్యుడు ఆకాశానికి మధ్యలో ఉన్నాడు, మధ్యందిన మార్తాండబింబమై ప్రకాశిస్తున్నాడు. ఇది ఇవాల్టి రోజున విశాఖ నక్షత్రం ఉంది. ఈ విశాఖ నక్షత్రం అంటే ఆ రోజున రాముడు బయలుదేరేసరికి ఇక్ష్వాకు వంశీయులకు అందరికీ కూడా నక్షత్రం విశాఖ. మూలా నక్షత్రం రాక్షసుల నక్షత్రం. అందుకని విశాఖ నక్షత్రం మా ఇక్ష్వాకు వంశీయులది. విశేషించి నా నక్షత్రానికి ఇవాళ ఉన్నటువంటి నక్షత్రం అయినటువంటి విశాఖ సాధనతార అవుతుంది. మళ్ళీ రేపటి రోజున వచ్చేటటువంటి హస్తా నక్షత్రం నిషిద్ధం, అందుచేత ప్రయాణం చెయ్యకూడదు. ఇవాళ మిట్ట మధ్యాహ్నం వేళ ముహూర్తం చాలా బాగుంది కనుక దీన్ని విజయము అని పిలుస్తారు ఈ ముహూర్తాన్ని. కాబట్టి వెంటనే ఉత్తర క్షణం మనం బయలుదేరి సైన్యాన్ని తీసుకుని వెడదామన్నారు. ఈ మాట వినగానే అక్కడ ఉన్న వానరములన్నీ మహాసంతోషాన్ని పొందేసి జై రామ జై జయ రామ, బయలుదేరిపోదాం, లంక చేరిపోదాం, రావణుణ్ణి సంహరించేద్దామని. అవి ఏం అంకెకి సంఖ్యకి అందే వానరాలా, కొన్ని కోట్ల 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 వానరాలు. ఈ వానరాలన్నీ కలిసి బయలుదేరుతున్నాయి. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడితో ఒక మాట చెప్పారు. వృద్ధులైనటువంటి వారు, శరీరంలో శక్తి లేనటువంటి వారు, దెబ్బలు తిని ఉన్నవారు, నిస్సత్తువతో ఉన్నవారు ఇటువంటి వానరములను తీసుకొని రావద్దు. మనం తీర్థయాత్ర వేసే ముందు ఓ మాట చెప్తుంటాం, అమ్మో ఏమండి తట్టుకోగలరో లేరో, బాగా పెద్దవారైతే వద్దులేండి అంటుంటాం కదా. అలా అంతంత నీరసపడిన వారైతే వద్దు. ఎందుచేత అంటే లంకాపట్టణాన్ని చేరడానికి ముందు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళాలి. పైగా సేతుబంధనం జరగాలి. ఆయనకి తెలియనటువంటి రహస్యమే ఉంటుంది మహానుభావుడికి, ఆయనకి తెలుసు సేతుబంధనం జరుగుతుందని. అందుచేత అటువంటి వానరములు మాత్రం రావద్దు. ఉత్సాహభరితమైనటువంటి వానరములు, శక్తి కలిగినటువంటి వానరములు బయలుదేరండి అన్నారు. అనగానే కొన్ని కోట్లు కోట్లు బయలుదేరారు. రామచంద్రమూర్తి ఆజ్ఞాపించారు, ఈ వానరములన్నీ కదిలి వెడుతుండగా మొట్టమొదట నీలుడు వెళ్ళాలి. ఆయనతో పాటుగా 1,00,000 మంది వానరములు వెళ్ళాలి. వాళ్ళు విశేషమైన బలం కలిగిన వానరాలు అవ్వాలి. ఈ వానరాలన్నీ రావడానికి కావలసినటువంటి త్రోవ వాళ్ళు నిర్ణయం చెయ్యాలి. ఈ వానరాలన్నీ నడిచి వెళ్ళడానికి అనువైన రీతిలో రహదారి నిర్మాణం జరగాలి. వీళ్ళు ఎక్కడ ఎన్ని గంటల ప్రయాణం చేసి ఎక్కడికి రావాలి, ఎక్కడ నిలబడాలి, అప్పుడే ఉందిలా ఉంది బహుశా ఈ ప్లానింగ్. రామచంద్రమూర్తి యొక్క ప్రణాళికా నిర్మాణం అంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి. సమర్థుడైన వాడు తీర్థయాత్రకి తీసుకెడితే ఇన్ని గంటలకు బయలుదేరుతాం, ఇన్ని గంటలకి చేరుతాం, ఇన్ని గంటలకి స్నానం చేస్తాం, ఇన్ని గంటలకి క్యూలోకి ఎడతాం, ఇన్ని గంటలకి సుప్రభాతం చేసుకుంటాం. అలా ప్రణాళిక వేసినట్టు ఇక్కడ నుంచి ఇన్ని గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తరువాత వాళ్ళు బడలిపోతారు. వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి చక్కటి నీడనిచ్చేటటువంటి వృక్ష సముదాయం ఉండాలి. తాగడానికి మంచి నీరు దొరకాలి. వీళ్ళు తినడానికి కావలసినటువంటి తేనె దొరకాలి. ఒకళ్ళ ఇద్దరా పట్టుకెళ్ళడానికి, అందుకని కావలసినన్ని పళ్ళు దొరకాలి. అటువంటి అరణ్య మార్గాన్ని నీలుడు నిర్ణయించాలి. ఈ సేన అంతా కదిలి వెడుతున్నప్పుడు గజుడు, గవాక్షుడు, గవయుడు వీళ్ళు ముగ్గురు సైన్యానికి ముందు నడుస్తూ వెళ్ళాలి. రేపటి రోజున మనం ఊరిరిగింపుగా వస్తాం పట్టాభిషేకానికి, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి అక్కడి నుంచి వస్తాం. పట్టాభిషేకానికి లేదా పెళ్ళవుతున్నప్పుడు ఊరేగింపుగా బయలుదేరేటప్పుడు ఊరేగింపుకు ముందు పెద్దలైన వారు నడవాలి. అందుకని ఆ రోజున మా దొరగారు లాంటి వారు ముందు నడుస్తారు. ఆ వెనకాతల ఆ వేదాధ్యయనం చేస్తూ వేద పండితులు నడుస్తారు. ఆ వెనకాతల కలశలు పట్టుకుని అభిషేకం చెయ్యవలసిన కలశలతో గృహస్థులు నడుస్తారు. వారి వెనక వారి భార్యలు చేతుల్లో పసుపు, కుంకం, పువ్వులు మొదలైనటువంటి అభిషేక సామాగ్రి పట్టుకుని ఆ పసుపు కుంకాలకి సంబంధించిన ఐదోతనానికి సంబంధించిన సామాగ్రి పట్టుకుని వారు నడుస్తారు. రేపో ఎల్లుండో గోపాలకృష్ణ గారు అనౌన్స్ చేస్తారు, పట్టు పరికిణి, పట్టు జాకెట్టు, పట్టు ఓణి, లేదా కనీసం పట్టు పరికిణి కట్టుకుని జాకెట్టు ఓణి వేసుకునే అలవాటున్న కన్నె పిల్లలు అయితేనే, అవేవో అంటారే ప్యాంట్లును లాల్చీలు, ఆ అలవాట్లున్నవి కుదరవు. అందుకని అలా వేసుకుని వస్తామన్న కన్నె పిల్లలైతేనే ఈ మాటల జీవితంలో పట్టాభిషేకంలో నడవడం అంటే రామచంద్రమూర్తికి ముందు. అందుకని అలా వస్తామన్న వాళ్ళ పేర్లు గోపాలకృష్ణ గారు తీసుకుంటారు. వారి వెనకాతల ఆ కన్నె పిల్లలు నడుస్తారు. ఆ వెనక మధ్యలో రామచంద్రమూర్తి యొక్క రథం వెడుతుంది. ఆ వెనకాతల మళ్ళీ కొంతమంది ఇతరులు మిగిలినటువంటి భక్తులందరూ వెనకుంటారు.
రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని అందరూ పలుకుతుంటారు. పెద్ద ఊరేగింపు. మళ్ళీ చివర వెనకాతల కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. ఊరేగింపుకు ముందు వెనక కూడా ఉండాలి పెద్దలు. అందుకని వెనక కొంతమంది పెద్దలు ఉంటారు. ఈ ఊరేగింపు అంతా బయలుదేరి మళ్ళీ అలా ఒక్కసారి ఆ ఓవర్ బ్రిడ్జి మించి దిగి ఇలా ఒక్కసారి అయోధ్యలో ప్రవేశించినట్టు దేవాలయంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత స్వామిని ఎదుర్కోలు చెప్పి తీసుకెడతారు. అప్పుడు దీనికి ఎవరైతే ఆర్జిత సేవా గృహస్థులు ఉన్నారో వారందరూ వెళ్ళి పీటల మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత పట్టాభిషేకం ప్రారంభం అవుతుంది. సరే, వానరులు యుద్ధానికి బయలుదేరడంలోంచి పట్టాభిషేకంలోకి వచ్చాం మనం. ఆ వానరుల్ని బయలుదేరి తీస్తూ స్వామి రామచంద్రమూర్తి అంటారు, ముందు గజుడు, గవయుడు, గవాక్షుడు వీళ్ళు నడవాలి. ఆ వానర సైన్యానికి కుడి పక్కనంతా వృషభుడు చూస్తూ ఆయన రక్షించాలి. ఎడమ పక్కన గంధమాదనుడు కొన్ని లక్షల మంది వానర సైన్యంతో ఆయన రక్షించాలి. అలాగే అమ్మ పిల్లల్ని ముందుకు తీసుకొచ్చి అల్లరి చేయించద్దు. పిల్లలు కూర్చోరు కాబట్టి మీరు ఆ పిల్లల్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోండి. ఎందుకమ్మా పిల్లల్ని తీసుకుని ముందుకు వస్తారు ఎదురుగుండా? అందుచేత ఆ వచ్చేటప్పుడు కుడి చేతి పక్కన వృషభుడు ఉండాలి, ఎడమ చేతి పక్కన గంధమాదనుడు ఉండాలి. ఆ వెనకాతల ఉండేటటువంటి వాళ్ళు వేగదర్శి మొదలైనటువంటి కొన్ని లక్షల మంది వానరుల్ని వెంట పెట్టుకుని వానర సైన్యాన్ని రక్షించగలిగినటువంటి వారు రావాలి. వీరు వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో తాగేటటువంటి ఉదకం కలిగినటువంటి నీటి సరస్సులు ఉంటాయి. అటువంటి సరస్సుల్ని, సరోవరాల్ని, అటువంటి వాటిని పాడు చేస్తారు శత్రువులు. ఆ నీటిని తాగడం చేత విషపూరితమైనటువంటి జలాలు తాగితే వానరులందరూ కూడా శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి ఉపద్రవం ఏర్పడచ్చు. అందుకని చాలా ముందుగానే వెళ్ళి అటువంటి నీటి సరోవరాలకి కానీ సరస్సులకి కానీ ప్రమాదం ఏర్పడకుండా కాపలా కాయాలి. కాపలా కాసి ఎవ్వరికి ఏ ప్రమాదము అపకారము జరగకుండా రక్షణ చేస్తూ ఉండాలి. ముందు నీలుడు నడవాలి అని స్వామి ఇన్ని చెప్పి ఆ సైన్యానికి మధ్య భాగంలో స్వామి హనుమ యొక్క భుజాల మీద కూర్చుని నేను బయలుదేరుతాను. నేనంటే రామచంద్రమూర్తి. ఆ పక్కన యువరాజు అంగదుని యొక్క భుజాల మీద నా తమ్ముడైనటువంటి లక్ష్మణమూర్తి బయలుదేరుతారు. రామలక్ష్మణులు ఇద్దరూ అలా సైన్యానికి మధ్య భాగంలో ఉంటారు. జాంబవంతుడు మొదలైనటువంటి వృద్ధులు అన్ని వేపులా వానర సైన్యాన్ని అంతటి రక్షిస్తుండాలి. రక్షించగా బయలుదేరి ఈ వానర సైన్యం వెళ్ళాలి అని నిమంత్రించారు. అంత వానర సైన్యం అంతా ఒక్కసారి బయలుదేరింది. ఇంకా ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇన్ని కోట్ల వానర సైన్యం ఒక్కసారి బయలుదేరిందిట. అంతే, ఇంకా వాళ్ళకి ఎంత ఆనందమో చెప్పలేను. కొంతమంది ఆ వెనక నడవండ్రా అంటే వెనక నడవకుండా ముందుకొచ్చేవాళ్ళు కొంతమంది. రాముడి చుట్టూ ఉండి రాముడి పక్కన నడుస్తున్న వాళ్ళందరూ రాముడు వినాలని వాళ్ళ సంతోషం. ఒరే చూడరా లంకకెళ్ళగానే ఏం చేస్తానో రావణాసుడి సంగతి అని చెప్పి వాళ్ళలో వాళ్ళే ప్రతాపాలు చెప్తూ, నేనంటే మాటలు అనుకుంటున్నావా, ఒక్క గుద్దేనంటే తలకాయలు విరిగిపోతాయి రా, చూడరా నా కండ అని రామచంద్రమూర్తికి వినపడేటట్టుగా పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారట. ఇందులో బలం కలిగినటువంటి వాళ్ళు గబగబా నడిచొస్తూ ముందు కొంచెం బలహీనంగా మెల్లిగా నడుస్తున్న వాళ్ళని అంతకే నడవేమిటి అని ఎత్తి కింద పారేస్తున్నారట. కొంతమంది తొందరగా వెళ్ళిపోదామని ఇలా వెళ్ళవలసిన వాళ్ళు అలా పర్వతాలకు వచ్చేస్తున్నారట. కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నట్టు వెళ్ళొచ్చు కదా, బాగా పువ్వులు పూసిన చెట్లు కనపడితే ఆ చెట్లు పీకేసి గొడుగుల్లో వాటిని అట్టుకుని వచ్చేస్తున్నారట. అరణ్యమే కదిలి వెళ్ళిపోతోందా అనిపించింది. అంత పటాటోపంగా అంత సంతోషంగా రామచంద్ర ప్రభువుకి జై అంటూ ఈ వానరులందరూ కలిసి బయలుదేరి పెద్ద సైన్యం దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతోంది. సహ్యాద్రి పర్వత శిఖరముల మీదకి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడ రకరకాలైనటువంటి చెట్లు, ఆ చెట్ల నిండా పళ్ళు, ఆ పళ్ళన్నీ తింటూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా అక్కడ కాలం గడుపుతున్నారు. ఆ కాలం గడుపుతూ అంత సంతోషంగా ఉన్నటువంటి సమయంలో అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకెళ్ళారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వారికి సముద్రం కనపడింది. ఆ సముద్రపు ఒడ్డున రామచంద్రమూర్తి చెప్పారు, మనం సాగర తీరానికి చేరుకున్నాం. అందుకని మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ సైన్యాన్ని విడిది చేయించి రాక్షసుల బారిన పడకుండా, ఎవ్వరూ వచ్చి ఏ ప్రమాదము కల్పించేటటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఈ వానరములన్నింటినీ 3 భాగములు చెయ్యండి అన్నారు. కొన్ని కోట్ల వానరములన్నిటినీ ఒకవైపు నించోపెట్టారు. కొండముచ్చులన్నిటినీ ఒక పక్కన నించోపెట్టారు. భల్లూకాలన్నింటినీ ఓ పక్కన నించోపెట్టారు. అందులోనే వానరములు, గోపుచ్చములు, భల్లూకములు అని 3. ఈ 3ంటిని 3 కోట్ల కింద నిలబెట్టారు. నిలబెట్టి సిద్ధం చేసి ఆ సముద్ర తీరంలో విడిది చేశారు.
విడిది చేసి ఉన్నప్పుడు అక్కడ వరకు రావడం అంటే సంతోషంగా వచ్చేసారు. ఇక్కడే దాటాలి సముద్రాన్ని. ఎలా కుదురుతుంది? ఆ సముద్రాన్ని చూసేటప్పటికి అది ఉత్తుంగ తరంగాలతో ఎగిసి పడిపోతోంది ఆ సముద్రం. అటువంటి స్థితిలో వాల్మీకి మహర్షి అంటే వాల్మీకి మహర్షికే చెల్లింది. జీవితంలో ఒక అపురూపమైనటువంటి దర్శనం. అంటే నా చిన్నతనంలో నేను ఏలూరులో చదువుకునే రోజుల్లో విశాఖపట్నం వెళ్ళి సముద్రం చూడాలని ఉండేది కోరిక. బహుశా ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నా కోరిక బహుశా ఇంటర్మీడియట్ చదువుకుండగా 1973-74 సంవత్సరాల్లో తీరింది. ఒకసారి విశాఖపట్నం వచ్చానప్పుడు, వస్తే సముద్రం చూడాలి సముద్రం చూడాలి, విశాఖపట్నం వచ్చిన దగ్గర నుంచి సముద్రానికి తీసుకెళ్తారా సముద్రానికి తీసుకెళ్తారా అని మా బాబాయ్ గారు వాళ్ళ పిల్లల్ని అడిగేవాడిని. అడిగితే రేపు తీసుకెడతానరా రేపు తీసుకెడతానరా అన్నారు. మా అక్కయ్య పెళ్ళికి వెళ్ళాం. పెడితే ఒక రోజున ఒకడు మా తమ్ముళ్ళల్లో ఒకడు, రారా అన్నయ్య నీకు సముద్రం చూపిస్తాను అని తీసుకెడుతున్నాడు. సముద్రం అంటే ఎలా ఉంటుందిరా? అబ్బో సముద్రం అంటే ఎలా ఉంటుందిరా అంటే ఏం చెప్తావురా బాబు, చాలా నీళ్ళుంటే చూపిస్తాను కదా రారా అని కూడా తీసుకెళ్ళాడు. తీసుకెడితే ఘోష వినపడుతోంది కొంచెం దూరానికి, ఏదో ఘోష. ఏమిట్రా చప్పుడు, అదేంటి అలా ఉంది అన్నాను. అదే సముద్ర ఘోష అంటారా, సముద్రం చప్పుడు రాది అన్నాడు. అబ్బో ఇదేంటో ఇలా ఉంది చప్పుడు అనుకుంటూ ఆ ఎత్తైన సందులోంచి ఇలా మొట్టమొదటిసారి నిలబడి చూసేటప్పటికీ అంత దూరం కనుచూపు మేర నీరే ఎటు చూసిన. ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడుతున్న సముద్రాన్ని జీవితంలో మొట్టమొదటిసారి చూసినప్పుడు ఒక్కసారి అలాగే ఉండిపోతాం, అమ్మ బాబోయ్ అని. అలా ఆ సముద్రం అంటేనే అసలు అలా ఉంటుంది. అటువంటి సముద్రాన్ని వాల్మీకి మహర్షి వర్ణిస్తే ఆ వానరులు చూస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో. పైగా అప్పుడు చీకటి పడింది, వీళ్ళందరూ చేరేటప్పటికి చీకటి పడుతోంది. ఇంకా సముద్రాన్ని దాటడం కుదరదు. అందుకని అందరూ సముద్రపుటొడ్డుని విడిది చేశారు. అయితే మీకు గమ్మత్ ఏమిటో తెలుసా? సుందరకాండలో సముద్రపుటొడ్డున చేరుకున్నటువంటి వానరులకు, యుద్ధకాండలో సముద్రపుటొడ్డున చేరుకున్న వానరులకు ఒక తేడా ఉంటుంది. సుందరకాండలో సముద్రపుటొడ్డున చేరుకున్నటువంటి వానరులందరూ ఇలా తలలు దించుకొని తలకాయలు పట్టుకుని ఈ సముద్రం ఎలా దాటుతామా అని బాధపడుతూ ఉంటారు. అదే రామచంద్రమూర్తితో యుద్ధకాండలో సముద్రం దగ్గరికి వస్తే ఒక్కడికి బెంగ ఉండదు. చూసుకునే పెద్ద తలకాయలు ఉన్నాయి, సుగ్రీవుడు ఉన్నాడు, రామచంద్రమూర్తి ఉన్నారు, లక్ష్మణుడు ఉన్నాడు, మనకెందుకు? వాళ్ళు ఏం చెయ్యమంటే చేసి దాటేద్దాం. దాటడం తథ్యం, రాముడు దాటించేస్తాడు. ఎలా దాటిస్తాడన్నదే మనం చూడాలంతే. దాటడం దాటేస్తానరా, హాయిగా పడుకోండిరా అన్నారు. ఆ కబుర్లు చెప్పుకునేవాడు, ఈ కబుర్లు చెప్పుకునేవాడు, సంతోషంగా మాట్లాడుకునేవాడు. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో, ఇది దాటి వెళ్ళిన తర్వాత నేనేవాడిని కొట్టాలి, నువ్వేవాడిని కొట్టాలి, ఎలా యుద్ధం చెయ్యాలి, ఇది మాట్లాడుకునేవాడే. కానీ ఒక్కడికి ఆ సముద్రం గురించి బెంగలేదు. ఎందుకని? బెంగెట్టుకోవలసిన వాడు అక్కడ ఎవరైనా ఉంటే సుగ్రీవుడు బెంగెట్టుకోవాలి, రామచంద్రమూర్తి బెంగెట్టుకోవాలి, లక్ష్మణమూర్తి బెంగెట్టుకోవాలి, నరుడిగా కథని చూస్తే. వీళ్ళకేమీ బెంగలేదు. పిల్లాడిని వాడిని ఒక్కడిని ఊరే మెడ్రాస్ వెళ్ళరా అంటే మొట్టమొదటిసారి భయంగా ఉంటుంది. నాన్నగారు మిడిల్ బెర్త్ ఎలా వేసుకోవాలండి, దాని మీద ఎవడైనా ఎక్కి పడుకుంటే ఎలా దింపుకోవాలండి అని. అదే తండ్రి గారితో కలిసి ఎడుతున్నాడు అనుకోండి, ఆఖరి నిమిషం వరకు ఎవరో దిక్కుమాలిన స్నేహితుడు కనపడతాడు, ప్లాట్ఫామ్ మీద వాడితో మాట్లాడుతుంటాడు. ఊరే రారా రైలు ఎక్కరా అని తండ్రి చూసుకోవాలి. ఎందుకని? తండ్రి గారు ఉన్నారు కదా, వీడికి ఏం బెంగ, హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. పక్కన తండ్రి లేకపోతే వాడి పరిస్థితి ఇంకోలా ఉంటుంది. నాన్నగారు లేరు, పెట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి అని ఇప్పుడు బెంగే. రాముడు పక్కనుంటే ఇన్ని కోట్ల వానరములకు ఏ బెంగ లేదు. అది అక్కడ చిత్రం. మహర్షి అంటారు, చంద్రోదయ సముద్ధూతం ప్రతిచంద్ర సమాకులం చండానిల మహాగ్రాహై కీర్ణం తిమితిమింగిలై. అప్పుడు చంద్రోదయం అయిందిట. ఆ చంద్రుని యొక్క కాంతి సముద్రంలో పడుతోంది. పడి ఆ కెరటాల మీద కదులుతున్నటువంటి నీటి మీద తళుక్కు అని మెరుస్తోంది ఆ కాంతి. చంద్రుణ్ణి చూస్తే సముద్రానికో గుణం ఉంది, పొంగుతుంది. ఆ చంద్రుణ్ణి చూసిన కొద్దీ సముద్రం పొంగుతోందిట. అలా పొంగిపోతున్నటువంటి సముద్రాన్ని, ఆ పైనున్న చంద్రుణ్ణి రెండిటినీ చూస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉందిట. యథార్థమే. మీరు ఎప్పుడైనా సముద్రపుటొడ్డుకి వెళ్ళి ఒక పౌర్ణమి చంద్రుడు ఉన్నటువంటి రోజు రాత్రి 9:30-10 గంటలకో అప్పటికి అందరూ వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో అయితే బహుశా ఎందుకు కూర్చున్నాడో అని పోలీసులు పట్టుకెళ్ళిపోతారేమో, కానీ అలా బీచ్లో కూర్చుంటే చాలా ఉద్విగ్నతతో ఉంటుంది. ఆ హోరు నిజంగా సముద్ర హోరు అంటారే,
ఆ ఘోష ఆ ఘోష, ఆ పున్నమి చంద్రుడు ఎగిసి ఎగిసి పడేటటువంటి కిరణాలు, ఆ కెరటాలు చాలా గమ్మత్తుగా ఉంటుంది. మకరైరానభోగైశ్చ విగాఢ వాతలోళితా ఉత్పేషుశ్చ నిపేతుశ్చ ప్రవృద్ధా జలరాశయ. మొసళ్లతో పాములతో నిండిపోయినటువంటి ఆ సముద్రపు నీరు గాలి చేత తోయబడుతోందిట. తోయబడి కదులుతోంది ఆ పైనున్నటువంటి నీరు. కిరణములు పడుతున్నాయి. కిరణములు పడుతున్నప్పుడు అంత నీరు గాలికి ఇలా ఇలా కదులుతుంటే పైన ఉన్న ఉపరితలం ఎంత అందంగా ఉంటుందో, ఏదో వెండి పళ్ళెం కదులుతున్నట్టు అంత అందంగా కనపడుతోందిట. అసలు నాకు అనిపిస్తుంది బహుశా ఈ శ్లోకం ఒక్క వాల్మీకి మహర్షికి మాత్రమే అందుతుందేమో అనిపిస్తుంది. ఇంకొకరికి బహుశా ఈ ఊహ కూడా రాదేమో అనిపిస్తుంది. అగ్నిచూర్ణ వివావిద్ధం భాస్వరాంబు మహోరగం సురారి నిలయం ఘోరం పాతాళ విషమం సదా. అగ్నిచూర్ణము అన్న మాట మీరు ఎక్కడైనా విన్నారా? అగ్నిచూర్ణము అంటే బాగా కాలుతున్న నిప్పుల్ని తీసుకొచ్చి గుండ కొట్టేస్తే, నిప్పుల గుండు ఉందనుకోండి, ఇలా అంటే అది పౌడర్ ఫార్ములో ఉన్నటువంటి నిప్పు. అటువంటి అగ్గిగుండ తీసుకొచ్చి సముద్రం పైనంతా చల్లేశారనుకోండి, ఉంటుంది అలా మెరుస్తూ, ఆరిపోతుంది వెంటనే. ఎందుకని? ఇది సముద్రం, అది అగ్ని. కానీ ఆరిపోయే లోపల మాత్రం ఇలా చల్లగానే దానికి నీటితో సంపర్కం కలిగి ఆ పైన ఉన్నటువంటి అగ్గిరవ్వ ఆరిపోయే లోపల నీటి మీద అగ్గిరవ్వ తళుక్కుని మెరుస్తోంది అనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉందిట సముద్రానికి ఉపరితలం. ఎందువల్ల? పైన ఉన్నటువంటి నక్షత్రాలన్నీ సముద్రం మీద ప్రతిఫలిస్తున్నాయిట. ప్రతిఫలిస్తుంటే అగ్గిగుండ అగ్ని చూర్ణం తీసుకొచ్చి సముద్రం మీద ఎవరో చల్లేశారా అన్నట్టుగా ఉన్నాయిట. లోపల నుంచి చీకటి పడిపోయిందేమో, ఈ మొసళ్ళు మొదలైనవి నోళ్లు పైకి పెట్టి చూస్తున్నాయిట. అందులోంచి పాములు, తిమింగలాలు మొదలైనవి పైకి వస్తున్నాయిట. అంత భయంకరంగా ఉందిట ఆ సముద్రం. సాగరంచాంబరం ప్రఖ్య అంబరం సాగరోపమం సాగరంచాంబరం చేతి నిర్విశేషమదృశ్యత. మహర్షి అంటారు, ఆకాశం సముద్రంలా ఉందిట, సముద్రం ఆకాశంలా ఉందిట, ఆకాశానికి సముద్రానికి తేడా తెలియట్లేదుట. అసలు ఆ మాట ఎంత గమ్మత్తు చూడండి. ఆకాశం మీరు ఎంత చూసినా ఇలా నిలబడి, ఇటు ఆకాశం, వెనక ఆకాశం, ఇటు ఆకాశం, ఇటు ఆకాశం కనపడుతుంది. సముద్రం దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి, ఇటు సముద్రం, ఇటు సముద్రం, ఇటు సముద్రం, మధ్యలో ఎక్కడ ఒక మట్టి దిబ్బ కనపడదు. ఆకాశం సముద్రంలా కనపడుతోందిట, సముద్రం ఆకాశంలా కనపడుతోందిట. ఆకాశం సముద్రంలాగా, సముద్రం ఆకాశంలాగా రెండు ఒకదానిలో ఒకటి కనపడుతున్నాయిట. అంటే ఇవాళ ఎంత గమ్మత్తు. కిందనున్నదాన్ని పైకి తీసుకెళ్లారు, పైన ఉన్నదాన్ని కిందకి తీసుకొచ్చారు తన యొక్క ఊహాశక్తి చేత మహర్షి. అంత గొప్పగా ఉంటే సంపృక్తం నభసాభ్యంభ సంపృక్తం చ నభోంభస తదృగ్రూపేస్య దృశ్యేతే తారారత్న సమాకులే. ఆకాశము సముద్రము రెండూ కలిసిపోయినట్టున్నాయిట. యథార్థమే మీరు దూరంగా చూస్తే ఆకాశం సముద్రం రెండు ఒకదాంతో ఒకటి కలిసిపోయినట్టు ఉంటాయి. అలా కలిసిపోయినట్టు ఉండడంలో ఉన్నటువంటి అందం ఏమిటంటే, కలవాలి అంటే ఏదో ఒక సమాన ధర్మం ఉండాలిగా. నేను ఒక స్నేహితుడిని స్నేహం చేశాననుకోండి, నాకు అతనికి స్నేహం చేశాము, కలిసి ఉన్నాము అంటే అతనికి నాకు కలవడానికి ఏదో ఒక సమాన ధర్మం ఉండాలి. అలా సమాన ధర్మం లేకపోతే అతను నేను కలిసి ఉండం కదా. అందుచేత కలిసి ఉండడానికి ఒక సమాన ధర్మం కనపడుతుంది. ఏమిటా సమాన ధర్మం అంటే, ఆకాశంలో తారకలు ఉన్నాయిట, సముద్రంలో రత్నాలు ఉన్నాయిట. అవి అలాగే తళుక్ 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 అని మెరుస్తూ ఇక్కడి నుంచి చూస్తే రత్నాలు మెరిసినట్టు మెరుస్తూ ఉంటాయి. సముద్రంలో రత్నాన్ని బయటికి తీసుకొచ్చి చూసిన అంతే, తళుక్ తళుక్ అని ఇది మెరుస్తూ ఉంటుంది. అందుకని రెండింటికి స్నేహం చెయ్యడానికి, ఒకదాంతో ఒకటి కలిసి ఉండడానికి ఏమిటి సమాన ధర్మం అంటే, దానికి తారకలున్నాయిట, దీనికేమో రత్నాలున్నాయిట. అందుచేత రెండు ఆకాశము సముద్రము ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయిట. సముత్పతతి మేఘస్య వీచిమాలా కులస్య చ విశేషో నద్వయోరాసి సాగరాస్యాంబరస్య చ. చిత్రం ఏమిటంటే, ఆకాశమేమో కదులుతున్నటువంటి మేఘాలతో కూడి ఉందిట,
కదులుతున్న మేఘాలతో ఆకాశం ఉంటే కదులుతున్నటువంటి తరంగాలతో సముద్రం ఉంది. రెండూ సమానంగా ఉన్నాయట. సాధారణంగా ఆకాశానికి సముద్రానికి పోలికి చెప్పరెవరు. మహర్షి ఆకాశాన్ని సముద్రంతో పోల్చి ఎంత అందమైన మాటలు మాట్లాడారో చూడండి. అంటే ఎక్కడా కూడా అసలు అంతు తెలియనంత దూరం విస్తరించిపోయి ఉంది ఆ సముద్రం. అంత విస్తరించిపోయి ఉన్నటువంటి సముద్రాన్ని చూసి అక్కడ వానరులందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోతే రామచంద్రమూర్తి ఒక్కరు మాత్రం సీతాదేవిని తలుచుకొని మనస్సులో బాధపడుతూ ఆ ఒడ్డున కూర్చుని ఒక మాట అంటారు. సీతమ్మ అవతల లంకాపట్టణంలో ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. చంద్రుడా, నిన్ను సీతమ్మ చూసుంటుంది. అలా చూడబడినటువంటి నువ్వు నా వంక చూస్తే నాకు ఉపశాంతి కలుగుతుంది. అటువైపు నుంచి గాలి వస్తోంది, సీతమ్మ తల్లికి తగిలిన గాలి వచ్చి నాకు తగిలితే నాకు ఉపశాంతి కలుగుతుందంటారు. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. అంతగా స్త్రీవాంఛ కలిగిన వాడు రాముడు అనుకోండి, ఎందుకన్ని మాటలు భార్యని తెలుసుకోవడం అంటే అది స్త్రీవాంఛ అనుకోండి. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమైన రామచంద్రమూర్తి స్త్రీ గురించి వెతుక్కోక్కర్లేదు. ఆయనకి కావలసింది ధర్మపత్ని. ఇది నరుడిగా రాముడు చూపిస్తున్నాడు. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం కామము విషయంలో కేవలము ధర్మపత్ని యందు మాత్రమే ఉండాలి ఆ కోరిక, అన్యుల యందు ఉండడానికి వీల్లేదు. అందుకని రాముడికి జ్ఞాపకం వచ్చేది సీతమ్మ మాత్రమే జ్ఞాపకం వస్తుంది. ఆ కోణంలో మాట్లాడవలసి వస్తే ఒక్క సీతమ్మ గురించే మాట్లాడతారు. అందుకని 1-4 మాటలు మహర్షి వర్ణన చేస్తారు తప్ప, లేకపోతే అస్తమానం రాముడికి సీతమ్మ గుర్తొస్తోంది, నేను ఈ మదనతాపాన్ని తట్టుకోలేకపోతున్నాను, సీతమ్మ మించి వచ్చిన గాలి నాకు తగిలితే బావుణ్ణు, ఈ మాటలు పైకి పేలవంగా కనిపిస్తాయి, కానీ అది కాదు దాని ఉద్దేశ్యం. ఆయన స్త్రీ ఆర్తి కలిగిన వాడు కాడు, ధర్మపత్ని యందు మనస్సు ఉన్నవాడు. అది ఉత్తమ లక్షణం. తనకి తన భార్య యందు మనస్సు ఉంటే అది ఉత్తమమైనటువంటి గృహస్థు యొక్క లక్షణం, అందులో దోషం లేదు. పరకాంత యందు మనస్సు నిలబడితే అది ప్రమాదహేతువు. పరకాంత యందు నిలబడినవాడు, మనస్సు నిలబడినవాడు ఆవలి ఒడ్డునున్నాడు, వాడు పతనం అయిపోతాడు. తన భార్య యందు మనస్సున్నవాడు ఈవలి ఒడ్డునున్నాడు, ఈయన వృద్ధిలోకి వస్తాడు. ఈ రెండు చూపించటానికే మహర్షి ఇద్దరి చేత మాట్లాడిస్తారు. ఎవరి మనస్సు ఎక్కడుందో చెప్పిస్తారు ఒకసారి మనకి. రావణుడు కూడా చెప్తాడు, నాకు ఎక్కడుంది మనస్సు అంటే సీతమ్మ దగ్గర ఉందని చెప్తాడు. రాముడు చెప్తాడు, నా మనస్సు సీతమ్మ దగ్గర ఉందని. రాముడు గెలిచాడు, రావణుడు చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఉండకూడని చోట రావణుడి మనస్సు ఉంది, ఉండకూడదు మనిషికి. నరుడై పుట్టిన వాడికి తన మనస్సు తన కాంత యందు ఉండాలి, స్త్రీకి తన మనస్సు తన భర్త యందు ఉండాలి. ఇలా ఉండకపోతే అది పతనహేతు అయిపోతుంది, మూలఘాతి, శరీరాన్ని పడగొడుతుంది. ఇది చూపించడానికి సీతమ్మ తల్లి గురించి రామచంద్రమూర్తి పరివేదనని పొందారు. పరివేదనని పొందిన తరువాత అక్కడ నుంచి ఎలా ఈ సముద్రాన్ని దాటడమని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తుండగా ఒక్కసారి మహర్షికున్న గొప్పతనం ఏమిటంటే, అది చీకటి పడిపోయింది కదా, అప్పుడే సమాలోచనలు అవి చేయరు. అన్ని ప్రాణులు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం. సముద్రపుటొడ్డు అంత దూరం నడిచి వచ్చారు కాబట్టి వానరులందరూ విశ్రమించారు, అర్థమైపోతోంది. కాబట్టి ఇప్పుడు రాత్రి మేల్కొని ఉండేవాడి దగ్గరికి వెళ్ళాలి పరిస్థితి. అందుకని సడన్గా ఏం చేస్తారు, ఓవర్ టు ఢిల్లీ లైవ్ టెలికాస్ట్ అని ఒక్కసారి సీన్ మారుస్తారు. అందుకని లంకాపట్టణంలోకి తీసుకెడతారు మహర్షి. అది రచనా వైచిత్రం. అంటే సమయాసమయములు లేకుండా, సందర్భాసందర్భములు లేకుండా తీసుకెళ్ళకూడదు. రచన జరిగేటప్పుడు అంత అందంగా జరగాలి. సర్గ విభజన చేసుకోవడంలో, ఆ తారతమ్యం చూపించడంలో ఎంత గంభీరంగా నడుపుతారో చూడండి. లంకాపట్టణంలో రావణాసురుడు కూర్చునున్నాడు, చుట్టూ మంత్రులు కూర్చునున్నారు. చాలా దీనంగా తలకాయ దించుకుని కూర్చుని ఉన్నాడు. ఎందువల్ల ఇవాళ అలా తలదించు కూర్చోవడం, చుట్టూ ఉన్న వాళ్ళతో అంటున్నాడు, చాలా ప్రమాదం, జరగకూడని పని జరిగిపోయింది. ఏమిటి వాడి బాధ? మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, రావణాసురుడు బాధపడితే దేనికి బాధపడతాడంటే, వాడికి అవమానం జరిగితే వాడేం బాధపడ్డావు, వాడిని ఎవరైనా తిడితే వాడేం బాధపడ్డావు, వాడిని ఎవరైనా కొడితే వాడేం బాధపడ్డావు. వాడి దుష్ట లక్షణాలు వాడికి ఎప్పుడు ఉంటాయి. వాడి ఆక్రోశం అంతా ఎప్పుడు ఉంటుందంటే, తన వారి ముందు తాను చులకనైపోతే మాత్రం వాడు చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే వాడికి ఒక లక్షణం, అందరూ వీడు చాలా గొప్పవాడని నమ్మాలి.
వీడి బతుకు ఏమిటో బయట పడిపోయింది అనుకోండి, వీడు చాలా బెంగెట్టుకుంటాడు. ఎందుకని వీడి బతుకు బయట పడిపోయింది. స్వామి హనుమ వచ్చారు, వచ్చి వీడి కొడుకుని చంపేశారు, వీడి ప్రాసాదాన్ని కూడా దెబ్బ కొట్టారు, లంకనంతటినీ కాల్చేశారు, కొన్ని లక్షల రాక్షసుల్ని సంహరించారు. సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అని చెప్పినట్టుగానే మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెనక్కి వెళ్ళిపోయారు. అందుచేత వాడి వాళ్ళ తలకాయ ఉంచుకున్నాడు. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పరిస్థితి వేరొకరికి జరిగి ఉంటే, ఇందులోంచి వాడు ఒక గుణపాఠం నేర్చుకొని ఉంటే రావణాసురుడి జీవితం వేరొక రకంగా ఉండేది. కానీ వాడి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే వాడి గొయ్యి వాడు తవ్వుకుంటాడు. అయితే మీరు ఈ విషయాన్ని ఒక్క రావణాసురుడి యొక్క పాత్ర యందు మాత్రమే పెట్టి చూస్తే రామాయణం వినడం వల్ల ఉండేటటువంటి ఫలితం ఉండదు, రామాయణం చదువుకోవడం వల్ల ఫలితం ఉండదు. బలహీనత అన్నది మనిషిని పడగొట్టేటటువంటి స్వభావం ఎక్కడుందో చూపిస్తారు. వాడు తన చుట్టూ ఉన్న వాళ్ళని ఒక ప్రశ్న వేశాడు. అది ఎంత గమ్మత్తైన ప్రశ్న వేశాడంటే, నేను సీతమ్మని అపహరించిన విషయం మీ అందరికీ తెలుసు కదా, ఇవాళ రాముడు నా మీద యుద్ధం చెయ్యడం కోసమని బయలుదేరి వస్తున్నాడు. నిన్నటి రోజున హనుమ ఒక్కరే వచ్చి ఈ లంకాపట్టణాన్ని ఎంత పీడించారో మీరు చూశారు. నాకు చాలా సిగ్గుగా ఉంది ఈ మాట చెప్పడానికి. నలుగురు కలిసి ఏ మాట చెప్తే మనం ఆ మాట కానీ పాటిస్తే దానివల్ల ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. రాముడు ఉత్తర తీరానికి వచ్చేసాడు, ఎలాగో అలా దక్షిణ తీరానికి వచ్చేస్తాడంటే వాడికి తెలుసు రాముడు దాటేస్తాడు సముద్రాన్ని, దక్షిణ తీరానికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత రామలక్ష్మణులతో మనం యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది వానరులతోటి. కాబట్టి మనం ఏం చెయ్యాలి ఇప్పుడు, మీ అందరూ కలిసికట్టుగా నాకు ఒక ఆలోచన చెప్పండి అని వాడు ఒక మాట చెప్పాడు. మంత్రులందరూ కలిసి ఏకాభిప్రాయంగా చెప్పినటువంటి మాట ఉత్తమమైనటువంటి మాట. మంత్రులు తమలో తాము విభేదించుకుని తమ విభేదాలు పక్కకి పెట్టి కలిసి ఒకటిగా చెప్పిన మాట మధ్యమమైన మాట. మంత్రులు విడిపోయి ఎవరి మానాన వాళ్ళు తలో మాట చెప్తే అది అధమమైన మాట. అందుకని నాకు ఒక మంచి మాట చెప్పండి అన్నాడు. మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. వాడికి యుద్ధం ఎందుకు వస్తోందో వాడికి తెలుసు. ఎందుకు వస్తోంది యుద్ధం? సీతమ్మ తల్లిని వాడు తేవడం వల్ల వచ్చింది. యుద్ధం ఎందుకు ఆగిపోతుంది? సీతమ్మ తల్లిని తీసుకెళ్ళి ఇచ్చేస్తే యుద్ధం ఆగిపోతుంది, అది కూడా వాడికి తెలుసు. వాడు ఇవ్వడన్న విషయం వాడికి తెలుసు. కాబట్టి వచ్చిన వాడిని మీ అందరూ కలిసి చెప్పండి అంటే ఏం చెప్పాలని వాడి ఉద్దేశం ఇప్పుడు అంటే, అదేంటండి బరేవరే రానివ్వండి కొట్టేద్దాం అనాలి. అంతేకాని ఇందులో ఎవడైనా లేచి వద్దండి సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేద్దామంటే మన గొడవ ఎందుకన్నారు అనుకోండి, వాడు తట్టుకుంటాడా? వాడు ఒప్పుకుంటాడా మాటని? వాడు ఒక్కనాటికి ఒప్పుకోడు. సలహా ఎవడికి చెప్పాలంటే సలహా చెప్పడానికి కూడా కొంత సమర్థత ఉండాలి. సలహా అడిగేటప్పుడు సమర్థత కలిగిన వాడిని సలహా అడగాలి. రాముడు అడగడానికి రావణుడు అడగడానికి తేడా స్పష్టంగా కనపడుతుంది మీకు. రావణుడు సలహా అడిగితే దానికి ప్రమేయం ఉన్నవాడు లేనివాడు అందరూ మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. అవసరం ఉన్నంత మేర తనని అడిగినవాడు మాత్రమే సలహా చెప్పాలి. ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మాట్లాడకూడదు. ఇది రావణ సభలో కనపడుతుంది మీకు. రామసభలో అలా ఉండదు. ఆయన అడుగుతారు మాట్లాడమని, అడిగితే అప్పుడు మాట్లాడతారు. మాట్లాడే ముందు ఒకటి చెప్తారు, నీకు అన్నీ తెలుసు మేము చెప్తున్నామని చెప్తారు. తాను తీసుకున్న నిర్ణయం ఎందుకు ఖచ్చితమో రాముడు చెప్తాడు, రావణుడు అలా చెప్పడు. ఇంతే తేడా. పతనమైపోయేవాడు ఎలా ఉంటాడో వృద్ధిలోకి వచ్చేవాడు ఎలా ఉంటాడో మహర్షి చూపిస్తారు. అందుకని అందరినీ పిలిచాడు. పిలిచి మీ అందరూ నాకు సలహా చెప్పండి అన్నాడు. ఈ మాట అసలు వాడు ఎప్పుడు అడగాలి? వాడు నిజంగా ధర్మాత్ముడైతే, అంతా మంత్రులు చెప్పినట్టే చేసే అలవాటు ఉన్నవాడైతే సీతాపహరణం చేసే ముందు అడగాలి వాడు. ఆ రోజు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు అరణ్యకాండ చెప్పినప్పుడు చెప్పాను. అప్పటిదాకా కూర్చున్నవాడు అకస్మాత్తుగా మంత్రులందరినీ మీరు ఇంకా వెళ్ళి రండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా వాడు వాహనశాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాహనం ఎక్కి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవ్వరికీ తెలియదు వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో, ఏం చేయడానికి వెళ్ళాడో. వాడు ఎవరినీ సంప్రదించలేదు. ఎవరికీ చెప్పకుండా ఉపద్రవం తెచ్చుకున్నాడు. ఇప్పుడు దాన్ని 10 మంది నెత్తి మీద రుద్దడానికి, తన నిర్ణయం సభ ఆమోదించేట్టు చెయ్యడానికి
ఇంతకన్నా చెప్పడానికి ఏముందిరా, చెప్తే మాత్రం వాడు వింటాడా అన్న స్థితిలో చెప్పించడానికి సభ. అంటే అక్కడ జరిగే నిర్ణయాలు ప్రజలకి పనికొచ్చేవి, రాజ్యానికి పనికొచ్చే నిర్ణయాలు ఆ సభల్లో జరుగుతాయా? జరగవు. ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి మహర్షి. అదే దశరథుడు మాట్లాడితే సభలో ఎలా ఉంటుంది? ఎవరా ఇన్నాళ్ళు పరిపాలించాను, నాలో లోపం ఏమిటిరా, మీకు ఎందుకు రాముడు రాజుగా కావాలని అడుగుతాడు. అవతల వైపు నుంచి ఖచ్చితమైన సమాధానాన్ని వెతుక్కుంటాడు. తను నిర్ణయం చేసి అవతల వారి మీద రుద్దుతాడు రావణాసురుడు. ఇంతే తేడా. అందుకని ఇవన్నీ దేనికి రావణాసురుడి కంటే ఒక పరికరాలు, ఉత్తినే. ఇవన్నీ వాడు చెప్పినట్టు చేస్తున్నాడు. వాడు చాలా రాజనీతజ్ఞుడై శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలిస్తున్నాడు అనిపించుకోవడానికి ముద్ర వేయించుకోవడం తప్పించి యథార్థములకు వాడు వాళ్ళందరినీ సంప్రదించి చేసే నిర్ణయాలు ఏముండవు. వాడి మనసులో ఎప్పుడు చేస్తాడు వాడి నిర్ణయాలు. అంటే వీళ్ళు కూడా ఎటువంటి వాళ్ళంటే రాజా రాక్షస రూపేణ వ్యాఘ్ర రూపేణ మంత్రినా అని. ప్రభువు మంత్రి ఒక తేడా ఉంటుంది. మారీచుడు చెప్తాడు అరణ్యకాండలో, రాజు దారి తప్పితే మంత్రి అన్నవాడు చెయ్యవలసినటువంటి పని ఏదైనా కానీ ఒక్కసారి మళ్ళీ ఆ రాజుని మార్గంలోకి తీసుకురావడం కోసమని ధర్మ ప్రబోధం చెయ్యడానికి మంత్రి ఉంటాడు. తప్పించి మనం ధర్మం చెప్తే ప్రభు ఎలాగో ఒప్పుకోడు కదా అని ప్రభువుకి జేజేలు కొట్టడానికి మంత్రులు ఉండకూడదు. కానీ రావణుడి దగ్గర ఉన్న మంత్రుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మీరు చూడండి. వాళ్ళన్నారు రావణాసురుణ్ణి చూసి, దీనికి ఎందుకు ప్రభు మీరు ఇంత బెంగ పెట్టుకుంటున్నారు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు? నిన్నటి రోజున హనుమ వచ్చి లంకాపట్టణాన్ని అంతటినీ ధ్వంసం చేశారంటే మేము అదంతా ఆలోచించాం, ఎక్స్పెక్ట్ చేసాం ఏంటండి అంటాం మనం. అదే మాట వాళ్ళ, అది రాక్షస బుద్ధి. తన తప్పిదాన్ని తాను ఒప్పుకోలేక చాలా జారుడు మిట్లు కొన్ని ఉంటాయి. ఒక్కొక్కడు మాస్టర్ కొంచెం మీరు ఈ ఉపకారం చేసి పెట్టగలరా అండి అని అడిగారు అనుకోండి, మరి అలా అనుకోకండి, నేను ఈ ఉపకారం మీకు చేయలేకపోతున్నాను అన్నాడు అనుకోండి, ప్రమాదం ఏం లేదు. మన వల్ల అవదు మాస్టర్ అంటాడు. మన వల్ల ఏంటి, అడిగింది నిన్నే, నాకు నేను చేయలేనని చెప్పు. ఏకవచనంలో బహువచనం ఎందుకు అంటే ఒకడిగా అసమర్థతను ఒప్పుకోలేడు, 10 మందితో కలుస్తాడు. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఒక సంఘటన. అంటే అమాయకత్వం జ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే, నేను విశాఖపట్నంలో ఆంధ్రా బ్యాంక్లో ఉద్యోగం చేసే రోజుల్లో సాయంకాలం ట్రైన్లో ఇంటికి వచ్చాక, ఆ రోజుల్లో కాఫీ అలవాటు ఉండేది కాదు, మా అమ్మగారు పాలు అక్కడ ఎడితే తాగుదాం అనుకున్నాను. చిన్న పిల్ల ఉండేది జ్యోత్స్న అని పక్కింట్లో. అది పరిగెత్తుకుంటూ మామయ్య గారు మామయ్య గారు అంటుండేది. మామయ్య గారు అంటూ పరిగెత్తుకొచ్చింది. అది రావడంలో పాలు తన్నేసి ఏడుస్తోంది, పాలు పడిపోయాను. మా అమ్మ లోపల నుంచి వచ్చింది, ఏరా పాలు పడేసామంది. అమ్మ పాలు పడిపోయామ్మా అన్నాను. అంటే అదేంది ఏడుస్తూ, పాలు పడిపోలేదమ్మమ్మ నేను తన్నేశానంది. పాలు పడిపోలేదమ్మమ్మ పాలు తన్నేశానికి పాలు పడిపోయాయికి ఎంత తేడా ఉంది. పాలు పడిపోయా, పాలు పడిపోలేదు, నువ్వు తన్నేస్తే పాలు పడిపోయాయి. మనం కాఫీ ఒలికిపోయిందంటాం, నువ్వు తాగేస్తేనే తాగేశానంటాం. కాఫీ ఎందుకు ఒలికిపోతుంది? కాఫీ ఒలికిపోలేదు, నువ్వు ఒలకబోసేసావు. పొరపాటున నా చెయ్యి జారి నేనే కాఫీ ఒలకబోసాను అనం. మనం జీవితంలో అబద్ధం అంతగా అలవాటైపోయింది. అలవాటైపోయి కాఫీ ఉలికిపోయింది, నీళ్లు ఉలికిపోయాయి, పాలు ఉలికిపోయాయి. జరిగిన కర్మ చెప్తాడు, కారణం చెప్పడు, దాస్తాడు. ఎలా పడిపోయాయి అని అడగాలి. తినేస్తావు, చెప్పాలా జారిపోయిన చెయ్యి అని అప్పుడు అంటాడు. అది చెప్పడానికి మనసు ఒప్పదు. అదే రాక్షస ప్రవృత్తి. ఒక చిన్ని రావణాసురుడు ఉన్నాడు ఇంతంత బుర్రకాయలతో. దాన్ని ఎదగనిస్తే వాడు పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు. పిల్లల దగ్గర నుంచి ఇది సహజంగా జ్ఞానమే ఉంటుందన్నమాట. దాన్ని బట్టి తర్వాత తలకాయలు పెరుగుతాయన్నమాట అనిపించింది నాకు ఆ పిల్ల మాట చూస్తే. ఓహో, పసిపిల్ల కదా, ఈమెలో రాముడు ఉన్నాడు, పెద్దవాణ్ణి అయ్యాను కదా, నాలో రావణుడు ఉన్నాడు, అందుకని కదా పాలు తన్నేశానమ్మగారు అని ఎదేడుస్తోంది, పాలు పడిపోయాయమ్మా అని నేనంటున్నాను. ఈ శరీరానికి వచ్చిన వయస్సుకున్న ప్రయోజనం ఏమిటి? వయస్సు రాని ఆ పిల్లకున్న జ్ఞానం ముందు నేను ఎందుకు పనికొస్తాను రా అనిపించింది. అందుచేత రాక్షస బుద్ధి అంటే అదే. ప్రతి చిన్న విషయంలోనూ తప్పు దాచి మాట్లాడే ప్రయత్నం. ఎంత వారు చుట్టూ ఉన్న రాక్షసులు ఎలా మాట్లాడతారో చూడండి. తయాభోగవతీంగత్వ నిర్జితా పన్నగాయుధి కైలాస శిఖరావాసి యక్షైర్బహుభిరావృత సుమహత్ కథనం కృత్వా వస్యస్తే ధనధకృత దానవేంద్రో మధుర్నామ వీర్యోత్సిక్తో దురాసద విగృహ్య వశమానీత కుంభీనస్యా సుఖావహ
రావణ నువ్వు ఎందుకు బెంగపెట్టుకుంటావు? నువ్వు ఒకనాడు తలుచుకుంటే ఉత్తర దిక్కుకు వెళ్ళి హిమాలయ పర్వతాల మీదున్న మీ అన్నయ్య గారైనటువంటి కుబేరుడితో యుద్ధం చేసి ఆయన్ని పట్టుకుని నిగ్రహించి ఓడించి పుష్పక విమానం ఎత్తుకొచ్చావు. ఆయన ఉన్న ఇంట్లోంచి ఆయన్ని తెరివేసి లంకా పట్టణాన్ని నీదిగా స్వాధీనం చేసుకున్నావు. నీ తోడ పుట్టింది, ఆవిడ పేరు కుంభీనస. ఆ కుంభీనస యొక్క భర్త అయినటువంటి వాడు దానవుడు, ఆయన పేరు మధువు. ఆ మధువుని బావగారిని ఓడించి అక్కడి నుంచి తెచ్చుకోవలసిన వస్తువులన్నీ తెచ్చుకున్నావు. బావమరిది బతకగోరుతాడని సామెత. ఎప్పుడూ కూడా అక్క చెల్లెలు ఇంటికొస్తే గుర్తేమిటంటే ఇంత పసుపు కుంకం కోసం వస్తుంది. అందుకని అందరికన్నా పెద్ద అతిథి ఎవరు అంటే ఇంటికి అల్లుడు వచ్చేంత వరకు బావమరిదే. అక్క చెల్లెల భర్త వస్తే అంత గౌరవంగా చూడాలి. ఎందుకంటే బావమరిది బతకగోరుతాడని పేరు. అందుకే పీటల మీద కూర్చుంటే ముందు పుట్టింటి వారు వచ్చారా అండి అని మామగారు లేకపోతే బావమరితో బట్టలు పెట్టిస్తారు. ఆఖరికి ఒకవేళ ఏదైనా జరగరానిది ఇంట్లో జరిగితే 11వ రోజున స్నానం చేసేసిన తర్వాత బావమరిదిని బట్టలు పెట్టమని బట్టలు కట్టుకొని వస్తాడు. బావా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటావు, సంసారంలో ప్రవేశించమని అడుగుతాడు. బావమరిది యొక్క పదవి అంత గొప్పది. ఆఖరికి ఆయన కూతురు బుట్టలో కూర్చోపెట్టి ఎత్తాలంటే మేనమామల ముద్దు మేలైన ముద్దు, వాడు వచ్చి ఆ బుట్ట ఎత్తుతాడు. ఇంత గొప్ప పదవిలో ఉండవలసిన రావణాసురుడు అప్పచెల్లెలి భర్తని కొట్టి బావగారిని కొట్టి అక్కడి నుంచి వస్తువులు తెచ్చుకున్నాడు. వాడి వీరోచిత కర్మలు వీళ్ళు చెప్తున్నారు. అది చెప్పడానికి మంత్రులు సిగ్గుపడాలి. వాళ్ళు దీన్ని కీర్తిస్తున్నారు. మీ అన్నయ్యని కొట్టావు, లంక తెచ్చావు. మీ అన్నయ్యని కొట్టావు, పుష్పక విమానం తెచ్చావు. మీ చెల్లెల్ని కొట్టావు, మధువును ఓడించావు. నిర్జితాస్తే మహాభాగో నాగాగత్వారసాతలం వాసుకి తక్షక శంభో జటీచ వశమాహృత. ఇక్కడతో వదిలిపెట్టలేదు, పాతాళలోకానికి వెళ్ళావు. పాతాళలోకానికి వెళ్ళి పాతాళలోకంలో ఉండేటటువంటి నాగులందరినీ గెలిచావు. అక్కడ తక్షకి, శంఖుడు, జటి మొదలైనటువంటి వాళ్ళందరినీ ఓడించావు. అపారమైనటువంటి కీర్తి గడించావు. వాళ్ళతో వదిలిపెట్టావా? అక్కడతో వదిలిపెట్టలేదు. అక్కడి నుంచి దేవేంద్రలోకానికి వెళ్ళావు, దేవేంద్రుడిని ఓడించావు. అక్కడి నుంచి ఇంకా దారుణం యమలోకానికి వెళ్ళావు, యమధర్మరాజు గారిని ఓడించావు. యముడు నిన్ను చూసి పరిగెత్తి పారిపోయాడు. పారిపోతే ఆ సైన్యాన్నంతటినీ చితక్కొట్టావు, చితక్కొట్టి తిరిగి వచ్చావు. ఎందుకు యముడిని వెళ్ళి కొట్టడం? వీడు ఆయన పని ఏమిటంటే టైం అయిపోయిన వాడిని ఆయన తీసుకెడతాడు. అంటే వీడి చేత కొట్టబడని వాడు ఉండకూడదు ప్రపంచంలో, అంత చేతి దురదున్నవాడు. అందుకని ఇంతమందిని కొట్టావు. నువ్వు భయపడ్డావేమిటి? నువ్వు భయపడకూడదు. నీకు ఏ శక్తి లేదు కనుక నీ దగ్గర ఇంద్రజిత్ ఉన్నాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా? ఇంద్రజిత్ ఒక్కడు చాలు. ఎందుచేత ఆయనకి మాహేశ్వరదత్తమైనటువంటి శక్తి ఉంది. అతను కాని హోమం చేసి ఒక్కసారి రథం ఎక్కాడా, ఆ రథం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత దిక్కుల్ని విదిక్కుల్ని కప్పేస్తాడు. కప్పేస్తే ఎవరికి ఏమీ కనపడవు. ఆకాశంలో తిరుగుతాడు. తిరిగి కొన్ని అక్షౌహిణీల సైన్యాన్ని పడగొడతాడు. అంత పడగొట్టగలిగినటువంటి ఇంద్రజిత్ ఒకనాడు దేవతల మీద యుద్ధం చేసి దేవేంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేశాడు. బంధీకృతుణ్ణి చేసి రథం ఎక్కించి తీసుకొచ్చి లంకలో పారేశాడు. పారేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. తప్పురా, దేవేంద్రుణ్ణి కట్టి తీసుకురావడం ఏమిట్రా లంకకి, ఆయన పదవిలోకి ఆయన్ని పంపించేయండిరా అంటే వీడు పేరు ఎట్టుకున్నాడు. నా పేరు ఇంద్రజిత్ అన్నాడు. వాడు అప్పటి నుంచి ఇంద్రుణ్ణి గెలిచి కట్టి తీసుకొచ్చాను, అందుకని నా పేరు ఇంద్రజిత్ అన్నాడు. అందుకని అటువంటి ఇంద్రజిత్ ఉన్నాడు. ఆ ఇంద్రజిత్ కాని యుద్ధానికి వెళ్ళాడా? ఇద్దరు రాజకుమారులు, వాళ్ళు ఎక్కడ నిలబడతారు? పైగా పూర్వం ఈ భూమండలం మీద ఎందరో ఉత్సాహవంతులైన రాజకుమారులు కొన్ని లక్షల మంది ఉండేవారు. వాళ్ళందరూ రావణ నీ చూపు పడనన్నాళ్ళు బతికారు. నువ్వు ఎంతమందిని చంపేశావు? ఏమిటి కారణం? కారణం ఏం లేదు, చంపేశాడు. మయుడని ఒక దానవుడు ఉండేవాడు. ఆయనకో కూతురు ఉండేది, ఆవిడ పేరు మండోదరి. ఆ మయుడు ఒక రోజున ఆ మండోదరిని తీసుకుని అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు. ఈయన అటుగా వెళ్ళిపోతున్నాడు. ఈ మయుణ్ణి చూశాడు, మండోదరిని చూశాడు. చాలా బాగుంది అమ్మాయి, నాకు ఇస్తావా ఇవ్వవా అన్నాడు. వీడికి భయపడిపోయి ఆ మండోదరిని ఇచ్చి వివాహం చేశాడు. ఆవిడ్ని తీసుకొచ్చి పట్టమహిషం చేసుకున్నాడు. వీడు సంపాదించుకున్నది ఆఖరికి భార్యతో మొదలుపెట్టి వీడి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇంకోళ్ళని కొట్టి తీసుకొచ్చి పెట్టినవి. వీడి చరిత్ర ఎంత అందంగా చెప్పిస్తారంటే మహర్షి, ఎక్కడా కూడా మళ్ళీ అందులో ఏం తప్పు మాట కానీ తగ్గించి మాట్లాడడం కానీ ఉండదు. ఇది చాలా గొప్ప విషయంలా కనపడింది ఆ మంత్రులందరికీ. వీళ్ళు కీర్తిస్తున్నారు రావణాసురుణ్ణి. అటువంటి నువ్వున్నావు.
ఎందుకు బెంగెట్టుకోవడం? అందులో ప్రహస్తుడు అని ఒకడు ఉన్నాడు. నిన్న మొట్టమొదటి రోజున మాట్లాడితే స్వామి వాడి ఇంట్లో నిప్పెట్టారు తీసుకెళ్ళి. వాడంటాడు, నువ్వు ఎందుకు భయపెడతావు రావణ, నువ్వు బెంగ పెట్టుకోకు, నేనొక్కడిని విడితే చాలు, ఆ రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించి వచ్చేస్తాను. పెద్ద లెక్క పిల్లల్ని కొట్టడం. నిన్నటి రోజున హనుమని పట్టుకోలేకపోయామంటే దానికి ఒక కారణం ఉంది. మేమందరం ఏం చేస్తుందిలే వానరం అని చెప్పి ప్రమత్తంగా ఉన్నాం. ఏదో అల్లరి చేశాడు, ఆ కోతి ఏం చేస్తుంది అనుకున్నాం, పారిపోయింది. మేము సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి పారిపోయింది. అదే వీడు బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ పంపించాడు నిన్న. వీడు తన దోషాన్ని గుర్తెరగడు, విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించే వాళ్ళని చుట్టూ పెట్టుకున్నవాడు వీడు దేనికి పనికొస్తాడు? నిజంగా రామలక్ష్మణులు వచ్చిన రోజున వీడు బ్రతికి బట్ట కట్టడు. అందుకే అత్యంత ప్రమాదకరమైనదేది అంటే నిన్ను నిరంతరము పొగడ్డమే పనిగా ఉన్నవాడు పక్కనుంటే నీవు గోతులో పడిపోతున్నట్టే లెక్క. ఎందుచేత బుద్ధికి అలవాటైపోతుంది ఇంకా అస్తమానం పొగిడించుకోవడం. ఎప్పుడో ఎవడో మంచికి ఒక సలహా చెప్పడానికి వచ్చిన దీనికి అలవాటు పడిపోతే మనస్సు ఆ మాట తలకెక్కదు, వాడు శత్రువులా కనపడతాడు. అందుచేత వీళ్ళందరూ వీటన్నిటినీ పొగిడి అటువంటి వాడివి నీకేమిటి బెంగ, నేను ఒక్కడిని వెళ్ళి కొట్టేస్తానన్నాడు. అందులో దుర్ముఖుడు అని ఒకడున్నాడు. వాడు లేచి అన్నాడు, వాడు పరిగ ఒకటి పట్టుకుని వచ్చాడు రావణాసురుడి దగ్గరికి. వాడి పరిగకి రక్తం కారుతోంది, మాంసం అంటుకుని ఉంది. అంటే వాడు అప్పుడే వాడు సభకు వచ్చే ముందు కూడా వస్తూ కూడా ఏ జామకాయో కోసుకొచ్చేసినట్టు ఎవడో కనబడితే కొట్టేసి తినేసి ఆ మిగిలిపోయినటువంటి మాంసం రక్తంతో వచ్చాడు ఆ పిదివిని లాక్కుంటూ. ఎంత గొప్ప సభ్యతా సంస్కారాలున్న మంత్రులో రావణాసురుడికి పాపం. వాడు వచ్చి అంటాడు, ఏమిటయా అంత బెంగ పెట్టుకుంటావు, ఇదిగో చూసావా పరిగా, దీనికి ఉన్న మాంసం చూసావా, ఒక్క ఉదుటను వెళ్ళిపోతాను ఉత్తర దిక్కుకి, వెళ్ళి ఒక్క దెబ్బ కొట్టి వచ్చేస్తానన్నాడు. అంటే అందులో దంష్ట్రుడని ఒకడున్నాడు. వాడన్నాడు, రావణ నేను నీకు ఒక్క విషయం చెప్తాను, అసలు మనిషి అన్నిటికన్నా తేలికగా ఏ పనినైనా చెయ్యాలి, బెంగ పెట్టుకోకూడదు. రాముణ్ణి మోసం చేసి మనం గెలిచేటటువంటి ఒక గొప్ప ప్రణాళిక నీకు చెప్తాను. మన దాంట్లో కామరూపం తెలుసున్న రాక్షసులు ఉన్నారు, వాళ్ళందరినీ కేకేస్తే వాళ్ళు ఒక్కసారి రూపం మార్చేసుకుని వాళ్ళందరూ మనుష్యుల్లో మారిపోతారు. మారిపోయిన తర్వాత వాళ్ళందరికీ భరతుడి యొక్క సైన్యం ఎలా ఉంటుందో అటువంటి వేషం కట్టించేద్దాం. రాముడు ఉత్తర దిక్కున ఉన్నాడు కదా సముద్రపు తీరంలో, వెనక నుంచి వస్తారు వాళ్ళు. వచ్చి రాముడి దగ్గరికి వచ్చి, అయోధ్యలో చాలా ముఖ్యమైన పని ఏర్పడిందిట, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకు నిన్ను తొందరగా రమ్మన్నాడని రాముడి దగ్గరికి వచ్చి చెప్తారు. భరతుడి మీదున్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు మన సైన్యం సముద్రం దాటేసి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న రాముణ్ణి ప్రమత్తుడై ఉన్నవాణ్ణి, యుద్ధం లేదు కదా భరతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కదా అనుకున్న వాణ్ణి కొట్టడం తేలిక, కొట్టేస్తుంది. వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు, యుద్ధ సన్నద్ధులై లేరు కాబట్టి. రామలక్ష్మణుల్ని చుట్టుక్కున సంహరించవచ్చు, హాయిగా ఆనందంగా ఉండొచ్చు. దీనికి ఇంత అల్లరెందుకు, నువ్వు అనుజ్ఞని ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాం కామరూపాలతో అన్నారు. అంటే అక్కడ నికుంభుడు అని ఉన్నాడు, కుంభకర్ణుడు కొడుకు. వాడన్నాడు, దీనికి ఇంత మోసం ఎందుకు, పెదనాయన నువ్వు వెళ్ళు అను, నన్ను నేను ఒక్క నిమిషంలో వెళ్ళి వాళ్ళందరినీ కొట్టేసి చంపేసి రామలక్ష్మణుల్ని తినేసి కూడా వచ్చేస్తాను నేను అన్నాడు. వీళ్ళందరూ ఈ మాటలు చెప్తుంటే అందులో ధర్మాత్ముడైనటువంటి వాడు బ్రహ్మగారి వరసంపన్నుడు విభీషణుడు ఒక్కడే. ఆయన లేచి మహానుభావుడు, ఆయన ఒక మాట అన్నాడు, ప్రమత్వేష్వభియుక్తేషు దైవేన ప్రహృతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినాకృత. 3 విషయాలున్నటువంటి శత్రువు విషయంలోనే ఎప్పుడూ కూడా యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఒకటి, ఆ రాజు ఏమరపాటుతో ఉండాలి, యుద్ధం వస్తుంది అని అనుకోకూడదు. 2, మరొక శత్రువు చేత పీడింపబడుతున్నటువంటి రాజు మీదకి వెళ్ళడం తేలిక. 3, దైవము ప్రతికూలముగా ఉన్నటువంటి రాజు మీదకి వెళ్ళడం తేలిక. ఇవాళ మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతామని ప్రతి పనికి మాలినవాడు లేచిపోతున్నాడు. రావణ సభ అంటే ఇలా ఉంటుంది, ఉన్న కార్యాన్ని నాశనం చేసేస్తారు వాళ్ళు. చేసేసి అందులో ప్రతివాడు లేవడం, ఎవడికి తోచిన సలహా వాడు. దానివల్ల ఏమైపోతుందంటే కార్యము ఎలా జరగాలనేటటువంటి దాని యొక్క విశేషం నశించిపోతుంది, సమర్థత పోతుంది. అలా కాకుండా ఒకవైపుకి తీసుకెళ్ళగలిగిన ఆలోచనతో నియంత్రించి మాట్లాడతాడు రామచంద్రమూర్తి, అది లోపిస్తుంది రావణుడి దగ్గర. అందుకని
వీళ్ళందరూ ఇలా మాట్లాడితే విభీషణుడు అన్నాడు, ఈ 3 లోపాలు ఉన్నటువంటి రాజు మీదకి దండయాత్ర చెయ్యడం అనేటటువంటిది తేలిక. కానీ మీరందరూ రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోదాం, నేను వెళ్ళిపోతాను, నేను కొట్టేస్తాను, నేను చంపేస్తానని ఎగురుతున్నారే, రాముడంటే మీకంత చేతకాని వాళ్ళ కనపడుతున్నాడా? అప్రమత్తం కథం తంతు విజిగీషుం బలే స్థితం జితదోషం దురాధర్షం ప్రదర్శయితుమిచ్చదా. రాముడంటే ఏమనుకున్నారో, ఇవాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడయ్యున్నాడు, దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది, దోషం చేసిన వారు మీరు, పైగా ఆయన సర్వశాస్త్ర విశారదుడు. మీరు భరతుడి వేషాలు కట్టేసి ఇంకో వేషం కట్టేస్తే తెలియసుకోలేనంత మూర్ఖుడు కాడు, జితక్రోధుడు, ఇంద్రియాల్ని నిగ్రహించుకుని ఉన్నవాడు. అటువంటి మహాత్ముడి ముందు మీ టక్కుటమారాలు ఏమి చెల్లుతాయి? ఇన్ని మాటలు చెప్తున్నారే, రాముడి మీదకి నేను వెళ్ళి కొట్టేస్తాను, రాముడి మీదకి నేను వెళ్ళి కొట్టేస్తానని ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పండి అన్నాడు విభీషణుడు. సముద్రం లంఘయిత్వాతు ఘోరం నద నదీపతిం కృతం హనుమతా కర్మ దుష్కరం తర్కయేత. నదీంపతి అన్నారు. నదములు అంటే పశ్చిమ దిక్కుకు ప్రవహించేటటువంటి వాటిని నదములు అంటారు, తూర్పు దిక్కుకు ప్రవహించేటటువంటి వాటిని నదులు అంటారు. తూర్పు దిక్కుకు ప్రవహించేటటువంటి నదులకి, పశ్చిమ దిక్కుకు ప్రవహించేటటువంటి నదములకు రెండింటికి భర్త అయినటువంటి వాడు సముద్రుడు. ఆ సముద్రుణ్ణి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చారు. వచ్చే లంకా పట్టణాన్నంతటినీ కాల్చేశారు. నిన్నటి రోజున మీ అందరు ఏం చేశారు? ఎందుకు పట్టుకోలేకపోయారు హనుమని? ఇక్కడికి వచ్చిన వాణ్ణి ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్న చోట మీరు పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవాళ ప్రభు దగ్గర నిలబడి నేను వెళ్ళి కొట్టేస్తాను, నేను వెళ్ళి చంపేస్తాను, నేను వెళ్ళి తినేస్తాను, నువ్వు అంతవాడివి, నువ్వు ఇంతవాడివి అని చెప్తున్నారు. మీ అందరూ పనికొచ్చే మంత్రులే, ఇవి మీరు చెప్పవలసిన మాటలే. అసలు మీ మాటల వెనకాతల సమయోచితజ్ఞం కానీ, ఆలోచన కానీ, విచక్షణ కానీ ఏవైనా ఉందా ఈ మాటలకి? పైగా అపరిమేయాని వీర్యాన్ని చ నిశాచరాః పరేషాం సాహసావజ్ఞ నకర్తవ్యా కథంచన. ఎప్పుడూ కూడా యుద్ధానికి వెళ్లే ముందు శత్రు సైన్యం యొక్క బలం ఎలా ఉంటుంది అన్నది జాగ్రత్తగా అంచనా వెయ్యాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి ఇంత బలం ఉంది అని అంచనా కట్టుకుని తత్తుల్యం మనం కాము అనుకుంటే వేరొక పద్ధతిని అనుసరించాలి. శత్రువు కన్నా మనకి బలం ఉన్నది అనుకుంటే ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరెవరిటువంటి వారో, అందులో ఎంతమంది ఉన్నారో మీరెవరైనా ఏమైనా అంచనా కట్టారా? ఏమీ తెలియదు. మీ అందరు ఏం చెప్తున్నారు? నేను వెళ్ళిపోతాను చంపేస్తాను. ఎవరి మానాన వాళ్ళు ఈ మాట మాట్లాడేవారే. కించ రాక్షస రాజస్య రామేణాపకృతం పుర అజహార జనస్థాన యస్య భార్యాం యశస్వినః. మీరు ఒక్క మాట ఆలోచించండి. రాముడు యుద్ధానికి వచ్చాడు. ఇవాళ రాముడు యుద్ధానికి రావలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రాముడు యుద్ధానికి వచ్చాడంటే రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన మహాపతివ్రత సీతమ్మ తల్లిని మా అన్నగారైన రావణాసురుడు ఎత్తుకొచ్చి అశోకవనంలో పెట్టాడు. పెట్టడం వల్ల రాముడు తన భార్యని విడిపించుకోవడానికి యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం ఎవరి పట్ల ఉంది? ధర్మం రాముడి పట్ల ఉంది. ధర్మం ఎక్కడుంటే దేవతలు అక్కడుంటారు. దేవతల అనుగ్రహం ఎవరికి ఉంటుంది? రాముడికి ఉంటుంది. మీరు ఎలా యుద్ధానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు రాముడి మీద? పైగా రాముని భార్య సీతమ్మని నేను నిష్కారణంగా అపహరించలేదు, ఖరదూషణుల్ని సంహరించాడు రాముడని నువ్వు అంటావేమో. ఖరోయద్యతి వృత్తస్తు రామేణ నిహతోరణే అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్యా యథాబలం. ఆ రోజున 14,000 మంది రాక్షసులకు నాయకుడైనటువంటి ఖరుడు, దూషణుడు మొదలైనటువంటి వాళ్ళు రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వెళ్ళి మితిమీరినటువంటి స్థితిలో ప్రవర్తిస్తే తనని తాను రక్షించుకోవడం అనేటటువంటిది ఏ ప్రాణికైనా ధర్మం కనుక ఆనాడు మహానుభావుడు రామచంద్రమూర్తి 14,000 మందిని నిగ్రహించాడు. కానీ ఇవాళ మీరు యుక్తాయుక్త విచక్షణ చెయ్యకుండా, రాముడు ఎందుకు యుద్ధానికి వచ్చాడో ఆలోచించకుండా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతామని బయలుదేరుతున్నారు. ఇది కాదు మీరు చెయ్యవలసింది. ఇప్పుడు మనం చెయ్యవలసినటువంటి పని వేరొకటి ఉంది. ఏ రకంగా చూసినా రాముడిదే పై చెయ్యి. రాముడు ముందు ఎవ్వరూ నిలబడలేరు. రాముడే యుద్ధానికి వచ్చి కోదండంలో బాణాల్ని తొడిగినటువంటి రోజున ఈ లంకాపట్టణం నిలబడదు. రావణుడు కాదు కదా, 10,000 మంది రావణాసురులు నిలబడలేరు. నేను యథార్థం చెప్తున్నాను.
లంకకి ఉపద్రవం రాకూడదు, రాక్షసులకి ఉపద్రవం రాకూడదు, రావణుడు కుశలంగా ఉండాలనుకుంటే, రాజుకి మంత్రి చెప్పవలసినటువంటి సలహా చెప్పాలి అనుకుంటే ఒక్క సలహా ఉంది. ఏతన్నిమిత్తం వైదేహీ భయం న సుమహత్ భవేత్ అహృతాసా పరిత్యాద్య కలహార్థే కృతేన కిం. ఏ సీతమ్మ తల్లి కారణంగా ఇటువంటి కలహం వస్తోందో ఆ సీతమ్మ తల్లిని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పజెప్పి వచ్చేస్తే రాముడు యుద్ధానికి రాడు, అట్నుంచటి వెళ్ళిపోతాడు భార్యని తీసుకుని. వెళ్ళిపోతే ఇంకా లంకాపట్టణానికి ఏ ప్రమాదమో ఉండదు. తప్పు చేసింది మనం. ఆ తప్పుని సమర్థించుకోవడానికి ఇన్ని కోట్ల మందిని పణంగా పెట్టడం మంచిది కాదు. యుద్ధానికి వెళ్ళకూడదు, నా మాట వినండి, అందుచేత సీతమ్మ తల్లిని తిరిగి ఇచ్చేసేయండి అన్నాడు. ఈ మాటలు విన్నాడు రావణాసురుడు. ఈ మాటలు వినగానే ఒక్కసారి ఆ చుట్టూ కూర్చున్న మంత్రులందరితో అన్నాడు, తను లేచి వెళ్ళిపోయాడు. అంటే ఏమైంది? తనక్కడ కూర్చున్నది మంచి మాట వినడానికి కూర్చోలేదు. తను కూర్చున్నది యథార్థమునకు ఇటువైపు మాట అటువైపు మాట కూడా విని ఏ మాట యందు బలం ఉందో నిర్ణయించవలసి వచ్చిందనుకోండి. ఇప్పుడు మీరు నిష్పక్షపాతంగా ఒక శ్రోతగా కాకుండా ఒక మంచి రావణాసురుడిగా సింహాసనంలో కూర్చున్నారనుకోండి, విభీషణుడు చెప్పిన మాటలు ప్రహస్తాదులు చెప్పిన మాటలు కూడా బేరీజు వేయవలసి వచ్చిందనుకోండి, మీరు ఎవరు చెప్పిన మాట యథార్థము అని అంగీకరించాలి. విభీషణుడు చెప్పిన మాట యథార్థము అని అంగీకరించాలి. కానీ విభీషణుడు చెప్పిన మాట యథార్థము అని అంగీకరించాలి అంటే తన దోషం అంగీకరించాలి. సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్ర ప్రభువుకు అప్పజెప్పాలి. వాడు దేని చేత కాలిపోతున్నాడంటే కామము చేత కాలిపోతున్నాడు. కాలిపోతున్న వాడికి శరీరం పోయినా కూడా వాడికి ఆ కామం వదలదు. అందుకే వాడు సీతమ్మ తల్లిని తిరిగి ఇవ్వడానికి వాడికి ఇష్టం లేదు. దీని మీద చర్చ ఇంకా పెరిగితే ఈ మంచి మాట మిగిలిన మంత్రులు కానీ సమర్థిస్తే అందరూ కలిసి నిజమే రావణ సీతమ్మని తీసుకెళ్ళి ఇచ్చేయంటే రేపు పొద్దున్న ప్రమాదం వస్తుందని అర్ధంతరంగా సభని వాయిదా వేసి లేచి వెళ్ళిపోయాడు. వాడు లోపలికి వెళ్ళిపోయి అసలు ఈ విషయం మీద ఏ నిర్ణయం ప్రకటించలేదు. అమాయకుడు ఎవరంటే పాపం విభీషణుడు, ధర్మానికి కట్టుబడ్డవాడు. కాబట్టి అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న దక్షిణాత్య ప్రతిలో ఈ రామాయణంలో లేదు, కానీ ఒక రామాయణంలో అంటారు, కైకసి విభీషణుడిని వేడుకుంది. వాడు దెబ్బతింటాడు రా, మరణిస్తాడు, వెళ్ళి రావణుడికి 4 మంచి మాటలు చెప్పరా అని కైకసి వేడుకుంటే విభీషణుడు మళ్ళీ వెళ్ళాడు అన్నారు. కానీ మనకి ఇప్పుడు మాత్రం ఈ ప్రతిని అనుసరించి మనం దక్షిణ భారతదేశంలో అనుసరిస్తున్న రామాయణ ప్రతిలో బయలుదేరి ఆ విభీషణుడు ఉదయాన్నే రావణాసురుడు ఉండేటటువంటి గృహానికి వెళ్ళాడు, అంతఃపురానికి. వెళితే అబ్బో చాలా అట్టహాసంగా ఉంది, కొన్ని వేల మంది స్త్రీలు తిరుగుతున్నారు, స్వస్తివాచకాలు వినపడుతున్నాయి, అక్కడ బ్రాహ్మణులు ఎన్నో పూజలు చేస్తున్నారు, అగ్నికార్యాలు జరుగుతున్నాయి. చూశాడు. పూజితాం దధిపాత్రైశ్చ సర్పిర్భి సుమనోక్షతై మంత్రవేద విదో విప్రాన్ దదర్శ సుమహాబల. అక్కడ ఆ అగ్నిగుండాలున్నాయి, హోమం జరుగుతున్నాయి, పెరుగుంది, అక్షతలున్నాయి, పువ్వులున్నాయి. వీటన్నిటితోటి స్వస్తివాచకం చేసి రావణాసురుడికి జయం కలగాలని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా రకరకాలైనటువంటి హోమాలు చేస్తున్నారు. అటువంటి సమయంలో ఆ విభీషణుడు అన్నగారు కూర్చున్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళాడు. వాడు ఒక ఉచితమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు, మంచి పల్పం మీద కూర్చుని ఉన్నాడు. చుట్టూ కొంతమంది ఆంతరంగికులైనటువంటి మంత్రులు కూర్చునున్నారు. లోపలికి వెడుతూనే తమ్ముడైన ఒక రాజు దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా జయీభవ విజయీభవ అంటూ వెళ్ళాడు, తల వంచి నమస్కారం చేస్తూ విభీషణుడు. వెడితే ఒక్కసారి విభీషణుడు వంక చూసి అన్నాడు, సంజ్ఞ చేశాడు, కూర్చున్నాడు. పాపం ఈయనకున్న అలవాటు ఏమిటంటే ఒక మంచి మాట చెప్పడం ఆయనకున్న అలవాటు. అందుకని విభీషణుడు అన్నాడు, అన్నయ్య నిన్నటి రోజున సభలో చెప్తుండగా వెళ్ళిపోయావు కదా, నేను కొన్ని విషయాలు నీకు ఆంతరముగా అంతఃపురంలోకి వచ్చి చెప్దాం అనుకున్నానన్నయ్య. ఎందుచేత అంటే ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు, నీ మంత్రులకు కూడా తెలుసు. కానీ అన్నయ్య ఎవ్వరూ నోరు విప్పి నీతో చెప్పడానికి భయపడి చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతే నా అన్నయ్యని రక్షించుకొని వాడిని అవుతానని నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చానన్నయ్య. కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. నువ్వు సీతమ్మ తల్లిని ఏ రోజున అపహరించి లంకా పట్టణానికి తీసుకొచ్చావో ఆనాటి నుంచి కనపడుతున్నాయి. సస్ఫులింగ సధూమార్చి సధూమ కలుషోదయ మంత్ర సంధుక్షితోప్యగ్ని నసమ్య అభివర్ధతే.
ఎప్పుడైనా హోమం చేద్దామని చెప్పి తీసుకెళ్ళి 4 పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్ద పెద్ద కీలలతో పైకి రావట్లేదు, పొగ చుట్టుముట్టి ఉంటోంది. ఎప్పుడూ కూడా అగ్ని కాంతివంతంగా పైకి రావట్లేదు. ఏ హోమగుండంలో అగ్నిహోత్రము కూడా పొగతోనే ఉంటుంది. ఇవాళ నేను ఈ మాట అన్నాను అని మీరు మరోలా అనుకోకండి. చాలా చోట్ల యజ్ఞయాగాది క్రతువులు కానీ హోమాలు కానీ చేస్తే అన్నిటికన్నా నిర్లక్ష్యం దేని మీద అంటే హోమంలో వాడేటటువంటి పుల్ల మీద. ఉపనయనాలు చేస్తూ ఉంటారు, వివాహాలు చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా పట్టించుకోని విషయం దేని మీద పట్టించుకోరంటే బ్రహ్మగారు రాసిచ్చే లిస్టులో పుల్ల ముక్కలు ఉంటాయి. పుల్ల ముక్కల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అది ఎవరికో ప్రమాయిస్తారు, ఎవరే 4 పేర్లు పట్టరారా. ఆయన ఏం చేశాడంటే వచ్చిన వాళ్ళకి, బ్రాహ్మణులకు, వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనాలు, క్యాటరింగు, తినవలసిన లిస్ట్ ఆఫ్ ఐటమ్సు, ఆ తర్వాత వెన్యూలో డైనింగ్ సెక్షన్ ఎక్కడ, కళ్యాణ మంటప నిర్మాణం ఎలాగా, ఇవన్నీ చేస్తారు. అసలు నిజంగా నీ కూతురు యొక్క అభ్యున్నతిని కటాక్షించేటటువంటి దేవతల యొక్క అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? హోమగుండంలోంచి వస్తుంది. హోమగుండంలోంచి రావాలంటే అగ్నిహోత్రపు కీలలు సరిగ్గా రావాలి, అందులోంచి పొగ రాకూడదు. ఈ తెచ్చిన వాడు ఏం చేస్తాడంటే పచ్చి పుల్లలు అట్టుకొస్తాడు. ఇంకా మీరు చూడండి, నేను అన్నానని కాదు, అక్కడ నుంచి చిత్తక్షోభ ప్రారంభం. ఆ కర్పూరం వేస్తూ ఉంటారు. పాపం ఆ బ్రహ్మగారు, ఉపబ్రహ్మగారు, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఫూ ఫూ అని దాన్ని ఊతుంటారు. ఇంకా అది ఇలా మంట వస్తుంది, అంతే, పొగొచ్చేస్తుంది. ఓ పక్క నుంచి ఏం చేస్తారంటే, సరే ఇవాళ యజ్ఞోపవీతం ఒంటి మీద ఉన్న పెళ్లి కొడుకులు బనీనిప్పుకుని వివాహానికి కూర్చోడానికి సిగ్గు, లాల్చీలు వేసుకుని కోట్లు వేసుకుని కూర్చుంటున్నారు. అగ్నిహోత్రం వరకు ఎందుకు? యజ్ఞోపవీతం ఒంటి మీద ఉన్నవాడు అగ్నికార్యం చేస్తూ వివాహం చేసుకునేటప్పుడు చొక్కా బనీ ఉత్తరీయం వేసుకుని, చక్కగా పట్టు ఉత్తరీయం వేసుకుని 2 వైపులా దోపుకుని కూర్చోలేవు. ఉత్తరీయం వేసుకోరు, కోట్లు వేసుకొని. సంప్రదాయం అది. అలా అగ్నికార్యం చెయ్యొచ్చా? నీకు శుభం వస్తుందా రమ్మంటే? ఇంట్లో జరగమంటే జరుగుతుందా మంగళం? ఎంత అపచారం అది, అలా కూర్చొని అగ్నిహోత్రం చెయ్యడం. అలా చెప్పే తండ్రి లేడు, అలా చెప్పే మామగారు లేరు. అలా కూర్చుంటే మేము చేయించమండి, మాకు వరుని ఇచ్చేసేయండి, మేము చేస్తాం, మీరు పక్కన కూర్చోండి అని చెప్పగలిగినంత ధైర్యం ఉన్న స్థితిలో ఇవాళ పురోహితులు లేరు. అందుచేత రోజు రోజుకి వైవాహిక జీవితాలు, కుటుంబాలు దెబ్బతింటున్నాయంటే ఎందుకు దెబ్బతినవు? ప్రమాదాలు ముంచుకు రావు చెయ్యకూడని పనులు చేస్తే. అందుకని చెప్తున్నాడు విభీషణుడు, అగ్నిహోత్రంలో పొగలు కమ్మి వస్తున్నాయి. అగ్నిహోత్రంలోకి, హోమంలోకి ఏదైనా సమర్పించినా ఆ పొగ చేత ఆవరింపబడి ఉంటోంది. అందుచేత స్ఫులింగములు పైకి కనపడుతున్నాయి. స్ఫులింగములు అంటే నిప్పురవ్వలు. ఆ నిప్పురవ్వలు పైకి వస్తున్నాయి. ఇదో ప్రత్యక్ష రామాయణం, ఏదో పక్షి కూస్తోంది. సరే, అందుచేత అగ్నిష్టేష్వగ్నిశాలాసు తథా బ్రహ్మస్థలీషు చ సరీసృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాహ. అన్నయ్య, అగ్నిశాలలోకి, వేదం చదువుకునేటటువంటి శాలలోకి, పూజాగృహంలోకి పావు రాకూడదు. ఈ 3 చోట్లలోకి విశేషంగా పావులు వస్తున్నాయి. అన్నిటినీ మించి ఎప్పుడైనా తెల్లవారి లేచిన తర్వాత హోమం చేద్దామని పాయసం కానీ, లేకపోయినట్టయితే తేనె కానీ, ఇలాంటి పదార్థాలు అక్కడ పెట్టుకుంటే ఎప్పుడు పట్టేస్తున్నాయో తెలియట్లేదు. వాటి నిండా చీమలు పడిపోయి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైనటువంటి శకునములు. అందుచేత పరిస్థితి ఇలా ఉంది. గవాం పయాంసి స్కన్నాని విమదా వీరకుంజరా దీనమశ్వాహ ప్రహేషంతే నచ గ్రాసాభినందిన. ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే ఆవు పాలు విరిగిపోతున్నాయి. ఏనుగులు మదజలాలు కారకుండా అలా నిలబడిపోయి ఉండిపోతున్నాయి. గుర్రాలు సకిలించేటప్పుడు ఉత్సాహంగా సకిలించట్లేదు, చాలా దీనంగా సకిలిస్తూ కందుల వెంట నీరు కారుస్తున్నాయి. ఖరోష్ట్రాశ్వతరా రాజన్ భిన్న రోమాహ స్రవంతిన న స్వభావేవ తిష్టంతే విధానైరపి చింతితాః. గాడిదలు, కంచరగాడిదలు, ఒంటెలు, వీటి మీద ఉండేటటువంటి వెంట్రుకలు తమంత తాముగా ఊడి పడిపోతున్నాయి. అలా వెంట్రుకలు ఊడి పడిపోయిన తర్వాత అవి చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటున్నాయి. అందుచేత పశువైద్యుల్ని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా ఈ జాతి మృగాలకి వేటికి కూడా ఒంటి మీద వెంట్రుకలు నిలబట్టం లేదు. వాయసా సంఘస క్రూరాః
వ్యవహరంతి సమంతతః సమావేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘర్షః. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కాకులు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. గుంపులు గుంపులుగా కాకులు వచ్చి చెట్ల మీదో ఎక్కడో కూర్చోవట్లేదు, ఇళ్ల యొక్క విమానముల మీద కూర్చుంటున్నాయి. కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి కాకి గుంపులు. అలా అరవడం చేత ప్రమాదం దగ్గరికి వచ్చేస్తోంది అని తెలిసిపోతోంది. తదేవం, పైగా వీటన్నిటికీ తోడు ప్రతిరోజు గ్రద్దలు ఎగురుతూ వచ్చి నిర్మానుష్యమైన ప్రదేశంలో వాలవలసినటువంటి గ్రద్దలు ఇళ్ల మీద కూర్చుంటున్నాయి. రాత్రి వేళ అయ్యేటప్పటికీ తెల్లవారేటప్పటికీ అరణ్యంలో ఉండేటటువంటి నక్కలు ఊరి పొలిమేరలకు వచ్చి లంకాపట్టణం వంక చూసి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలన్నీ భయంకరమైనటువంటి ధ్వనులు చేస్తున్నాయి. అందుచేత అన్నయ్య నా మాట విను, నేను ఒక యథార్థమైన విషయం చెప్తున్నాను. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచతే యది వైదేహి రాఘవాయ ప్రదీయతాం. సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళి మనం రామచంద్రమూర్తికి అప్పచెప్పేద్దాం. ఏ సీతమ్మని తెచ్చిన తరువాత ఇటువంటి దుష్టమైనటువంటి నిమిత్తములు కనపడుతున్నాయో అటువంటి నిమిత్తములు ఉపశాంతి పొందాలంటే సీతమ్మని తిరిగి ఇచ్చేద్దాం అన్నాడు. అనేసరికి విభీషణుడు వంక కొర్ర చూశాడు. పొద్దున్నే ఇంటికి వచ్చి మళ్ళీ మొదలెట్టాడు రా వీడి సతాయింపని అని అన్నాడు. భయం న పశ్యామి కతశ్చిదప్యహం నరాగవ ప్రాప్స్యతి జతు మైథిలీం సురై సహేంద్రైరపి సంగత కథం మామాగ్రత స్వాస్యతి లక్ష్మణాగ్రజ. నీకెక్కడ కనపడుతున్నాయిరా ఇవన్నీ? ఎక్కడా కనపట్టలేదు లక్కలో. ఒక్క మాటతో తేల్చేశాడు. ఈయన ఇంత తల కొట్టుకు చెప్తే ఎక్కడ చూసావు ఇవన్నీ? ఎక్కడ లేవు లక్కలో. ఈ శకునాలు ఏమీ కనపట్టలేదు. ఇంకొక విషయం చెప్పనా, దేవేంద్రుణ్ణి కూడా తీసుకుని రాముడు వచ్చిన యుద్ధానికి సీతమ్మని తిరిగి ఇవ్వను. అందుచేత నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవచ్చు, సీతమ్మని ఇవ్వనన్నదే నా నిర్ణయం అని చెప్పాడు. ఏం చేస్తాడు పాపం విభీషణుడు? ఒకటికి 2 మాటలు చెప్పాడు. అప్పుడే మళ్ళీ ఇంటికి వచ్చి తల వంచుకుని తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కబురొచ్చింది. సబభూవ కృశో రాజా మైథిలీ కామమోహిత అసమ్మానాచ్చ సుహృదాం పాప పాపేన కర్మణ. ఎక్కడి నుంచి తరువుకుంటూ అశుభం వచ్చేస్తుందో చెప్పేస్తున్నారు మహర్షి. తన కుటుంబం నాశనం అయిపోవడానికి, తన బిడ్డల యొక్క కన్యాదానం చెయ్యడానికి, తను పీటల మీద కూర్చోనేటటువంటి అదృష్టాన్ని పోగొట్టుకోవడానికి, తనని అకాల మృత్యువు వచ్చి పట్టుకోవడానికి హేతు ఎక్కడుందో చెప్పేస్తున్నారు. ఇవాళ ప్రమాదం ఎక్కడి నుంచి పొంచి వచ్చింది? మనస్సు నిరంతరము పరకాంతయందుండుట చేత, చాలా మంచివాడైనటువంటి సోదరుడు వచ్చి చెప్పిన మంచి మాట వినకపోవడము చేత రావణాసురుడు రోజు రోజుకి కృషించిపోవుచున్నాడు అన్నారు మహర్షి. 2 జ్ఞాపకం పెట్టుకో, ఇవి 2 పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణములు అని. అంతటి వాడు నశించిపోవడానికి దగ్గర పడిపోతున్నాడు. ఒక్కసారి కబురు చేశాడు అందరికీ, మీ అందరూ బయలుదేరి సభామంటపానికి రావాలన్నాడు. తనకు గొప్ప రథం ఎక్కాడు. దానికి చంద్రమండల సన్నిభమైనటువంటి గొడుగు పట్టారు. మళ్ళీ పక్కన నిలబడ్డారు, వింజామరలు వీస్తున్నారు. సభామంటపానికి వెళ్ళాడు. ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే గబగబా బయలుదేరి రకరకాలైనటువంటి రథాలు, రకరకాలైనటువంటి వాహనాలు ఎక్కువచ్చేశారు. అందరినీ సభామంటపంలో కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి ఒక మాట అడిగాడు. నేను సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చినటువంటి మాట పరమవాస్తవం. తీసుకొచ్చిన తరువాత ఈ విషయం కుంభకర్ణుడికి తెలియదు. కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు నేను తీసుకొచ్చినప్పుడు. వాడు నిద్రపోతున్నాడు. లేచున్న వాళ్ళకి నువ్వు చెప్పావా? ఎప్పుడూ చెప్పలేదు. నిద్రపోతున్నట్ట, అందుకుని కుంభకర్ణుడికి చెప్పలేదుట. ఎందుకని? ఇప్పుడు వాడి అవసరం వస్తోంది వీడికి. రాముడు వస్తే తక్కువ కాదని వీడికి తెలుసు. అందుకని కుంభకర్ణుడు అవసరం ఉంది. అందుకని సభకి పిలిపించాలి. తనొక్కడు విడితే కుంభకర్ణుడు ఏమైనా అంటాడేమో అని భయం. అందుకని సభకి పిలిపిస్తున్నాడు. ప్రహస్త వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా అన్నాడు. కుంభకర్ణుడిని తీసుకురమ్మని ఆ తర్వాత సభలో ఉన్నటువంటి వారందరినీ కూర్చోమన్నాడు. పాపం విభీషణుడితో సహా అందరూ గబగబా తమ నామములు చెప్పుకుని పేరు చెప్పి నమస్కారం చేసి ఆయా ఆసనముల మీద కూర్చున్నారు. కొంతమంది కింద కూర్చున్నారు. అందరూ కూర్చున్న తరువాత సభామంటపాన్ని ఉద్దేశించి వీడు ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని చెప్పాడు. మీ అందరికీ ఇది బహుశः రావణాసురుడు తప్ప అంత సిగ్గు లేకుండా ఎవరూ చెప్పరు. రావణుని యొక్క పాత్ర ఏమిటో, రావణుడు అంత తపశ్శక్తి ఉన్నవాడు ఎక్కడ నశించిపోయాడో మహర్షి చెప్తున్నారు.
ఆయన అంటాడు, సాతు సంవత్సరం కాలం మయాచత భామిని ప్రతీక్షమాణా భర్తారం రామ మాయతలోచన తన్మయా చారునేత్రాయా ప్రతిజ్ఞాతం వచశుభం శ్రాంతోహం సతతం కామ యాతో హయా ఇవాధ్వని. ఇవాళ నేను సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చానంటే 3 లోకాల్లో ఆవిడంత అందగత్తె లేదు. ప్రతిరోజు సన్నటి నడుము కలిగిన సీతమ్మ తల్లిని చూస్తూ ఉంటే నాలో కామ ప్రచోదనం పెరిగిపోతోంది. పెరిగిపోయి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ కామం ఎక్కువైపోవడం వల్ల నేను నీరసించిపోతున్నాను రా అని ఇంకా వాడు సీతమ్మని చేసినటువంటి వర్ణన నేను సభాముఖంగా చెప్పలేక ఊరుకున్నాను. ఎందుకంటే తెల్లవారు లేస్తే అమ్మవారి పాదాలని మనం అలా ఉపాసన చేస్తాం. వాడు తద్భిన్నమైన మాటలు చెప్పాడు. రాక్షస ప్రవృత్తి అంటే ఎక్కడుంటుందో చూపించారు పెద్దలు. అందుకని నాకు ఆ సీతమ్మ పట్ల కామం ఎక్కువైపోయిందని సభలో వాడు ఒక అబద్ధం చెప్పాడు. సాతు సంవత్సరం కాలం మాయాచత భామిని అన్నాడు. నేను సీతమ్మని అపహరించి తీసుకొచ్చిన తరువాత రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో 1 సంవత్సరం కాలం చూద్దామని సీతమ్మనని అడిగింది అన్నాడు. 1 సంవత్సరం కాలం వరకు నీ శయ్య నేను ఎక్కను అంది, అందుకని సంవత్సరం గడువు పోన్లే అడిగింది కదా అని ఇచ్చాను అన్నాడు. సీతమ్మ అడిగిందా? సంవత్సర కాలం వరకు నా భర్త వస్తారేమో చూస్తాను, 1 సంవత్సరం టైం ఇయ్యని ఆవిడ అడిగిందా వీడిని? అడిగితే వీడు టైం ఇచ్చాడా? సభాముఖంగా తన మంత్రుల్ని తన వారిని ఎంత తప్పుత్రోవ పట్టించాడో చూడండి. అంటే ఎందుకు భయపడుతున్నాడు? విభీషణుడు చెప్పాడు, దుర్నిమిత్తాలన్నీ కనపడుతున్నాయి. ఈ మాట వ్యాప్తి చెందితే రావణుడి వల్లే మనకి మృత్యు వస్తోందని మిగిలిన వాళ్ళు భయపడకుండా ఉండడం కోసమని ఆవిడ నా పట్ల విముఖురాలు అయ్యుంటే కదా ప్రమాదం రావడం. ఒకవేళ భర్త వచ్చేస్తాడేమో ఈ లోపల లేనిపోని ఉపద్రవం అని 1 ఏడాది చూద్దాం అని ఆవిడంది. అందుకని నేను టైం ఇచ్చాను కాబట్టి ఆ ఏడాది కూడా ఆగలేక కామంతో ఎంత కొట్టుకుపోతున్నానో తెలుసా, నీరసపడిపోయానని చెప్పుకున్నాడు. అంతకన్నా దురాత్ముడు ఒక రాజు ప్రపంచంలో ఎక్కడుంటాడు? ఎంత దౌర్భాగ్యుడో మీరు ఆలోచించండి. ఇంకా ఇది రావణాసురుని యొక్క వృత్తం. దీన్ని చాలా గొప్పగా చాలా అందంగా తీసుకొచ్చి ఆవిష్కరిస్తే అది ఋషిహృదయం అవుతుందా? ఒక్క నాటికం. అందుకని ఇలా చెప్పి కుంభకర్ణుణ్ణి ఇతరులైనటువంటి మంత్రుల్ని అందరినీ పిలిచాడు. పిలిస్తే అందులో కుంభకర్ణుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు చేసినటువంటి పని పరమ తప్పు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచి సీతమ్మని ఎత్తుకొచ్చాను ఏం చెయ్యనంటావేమిటి? ఇది ఎప్పుడు అడగాలి? అపహరించే ముందు అడగాలి మమ్మల్ని. అడిగితే పోలేరా పట్టరారా అంటే మేము ఆ మాటకి నిలబడతాం. పట్టుకు రావద్దురా అన్నా కూడా ఆ మాటకి నిలబడతాం. పట్టుకొచ్చేసావు. 10 నెలల నుంచి తీసుకెళ్ళి అశోకవనంలో పెట్టావు. ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి ఏం చేద్దాం అంటే ఏం చేస్తావు? ఇచ్చేయమంటే ఇచ్చేస్తావా? ఎలాగో ఇవ్వవు. న్యాయేన రాజకార్యాణి యక్కరోతి దశానన నస సంపత్యసే పశ్చా నిశ్చితార్థమతి నృప. ఒక రాజు తను ఒక నిర్ణయం చేసే ముందే న్యాయాన్యాయములను బాగా ఆలోచించాలి, చేసి నిర్ణయం చెయ్యాలి. అలా చెయ్యకుండా చపలస్యతు కృత్యేషు ప్రసమీక్షాధికం బలం ఛిద్రమన్య ప్రపద్యంతే క్రౌంచశఖమ విజాహ. పూర్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు క్రౌంచ పర్వతానికి కన్నం చేస్తే అందులోంచి పక్షులు వెళ్ళిపోయినట్టు యుక్తాయుక్త విచక్షణ లేకుండా చపల చిత్తంతో రాజు కానీ నిర్ణయం చేస్తే అందులోంచి బయట ఉన్నటువంటి వారు ప్రయోజనాన్ని పొందుతారు. ఇవాళ నువ్వు తొందరపడి సీతమ్మని తీసుకొచ్చేసావు. ఇంకా నీ అదృష్టం బాగుంది కాబట్టి విషం తిన్న అన్నవాడు బతికున్నట్టు, విషంతో కలిసిన అన్నం తిన్నవాడు బతికున్నట్టు ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బతికున్నావు. ఏదో చేశావు, తప్పే నువ్వు చేసింది. అయినా నేను ఒక్క మాట చెప్తాను, సరే ఇంకా ఇంత బెంగెట్టుకుని ఓహో ఇలా బాధపడిపోకు. హాయిగా లోపలికి వెళ్ళి ఆ మద్యం తాగి నీ కాంతలతో సుఖంగా విహరించు. నేనున్నాను కదా, ఇంద్రుణ్ణి కూడా ఓడించగలను. నేను వెడతాను. వెళ్ళి ఆ రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించి, చాలా ఆకలిగా ఉంది, ఆ వానరులందరినీ తినేసి వచ్చేస్తాను. అందుకని నేను బయలుదేరుతాను, ఇంకా నువ్వేమీ బెంగ పెట్టుకోకుండా హాయిగా కూర్చో అన్నాడు. అంటే ఇందులో రావణాసురుడు ఎంత గొప్పవాడో, వాడికి మంత్రులు అసలు అటువంటి ఆలోచనలు చెప్పచ్చో చెప్పకూడదో, రావణ సభ అంటే ఎలా ఉంటుందో, ఎప్పుడైనా ఎవరింట్లో కానీ ఒక మిత్రుడి పక్కన 4 నించున్నప్పుడు కానీ ఇలాంటి ప్రసంగాలు కానీ వాళ్ళ మధ్యలో జరుగుతున్నాయనుకోండి, ఇలాంటి మాటలు ఆ 4 మధ్యలో జరుగుతున్నాయనుకోండి,
మీరు ఉత్తర క్షణం నిస్సందేహంగా ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు. ఇంకా మీరు ఎప్పుడూ వారిని మా ఇంటికి రండిని పిలవక్కర్లేదు. అయ్యా మా ఇంటికి ఒకసారి వస్తుండండి అని మీరు అడగక్కర్లేదు. ఇంకా మీరు వారింటికి వెళ్ళక్కర్లేదు. రామాయణం హామీ ఇస్తోంది. మీరు ఆ స్నేహాన్ని అక్కడతో ఆపేసేయచ్చు. నలుగురు కలిసి ఉన్నప్పుడు కూడా మర్యాదకి కట్టుబడి మాట్లాడేటటువంటి వాడెవడున్నాడో వాణ్ణి స్నేహితుడిగా ఉంచుకో, లేకపోతే పరమ ప్రమాదం ముంచుకొస్తుంది. అటువంటి వారితో సంఘం ఎక్కువవుతున్న కొద్దీ నీకు ప్రమాదం ముంచుకొస్తుంది. వారిని దగ్గర చేరనివ్వకూడదు. రావణుడు చేరనిచ్చాడు, ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. ఎంత దారుణమైన మాట చెప్పాడో చూడండి. మహాపార్శ్వుడన్న మంత్రి బలాత్కుక్కుట వృత్తేన వర్తస్య సుమహాబల ఆక్రమ్యాక్రమ్య సీతాం వై తదా భుంచ్వ రమస్వచ. ఏమిటి రావణ, దీనికి ఇంత సభ తీరుస్తావు, అశోకవనంలో సీతమ్మని పెట్టావు, ఎందుకు ఇంత అల్లరి? ఒక్క కోడిపుంజుని చూసి నేర్చుకోవయా. కోడిపుంజు అక్కడ ఆహారం తింటుంటే కోరిక పుడుతుంది. అరణ్యంలోకి వెళ్ళి ఎవడో తేనెంతా తీసుకున్న తర్వాత అక్కడ పెట్టుకుని చూస్తూ కూర్చున్నట్ట, తాక్కుండా అలా ఉంది నీ పరిస్థితి. కోడిపుంజు ఏం చేస్తుంది? కోరిక కలిగిందా, కోడి పెట్టని వెంట తరుగుతుంది. తరిమి బలాత్కారంగా కోడి పెట్టను అనుభవిస్తుంది. అలా నువ్వు కూడా ఆక్రమించి సీతమ్మను అనుభవించు, నీకెవరడ్డొస్తారని అడిగాడు. అడిగితే పరమ సంతోషపడిపోయాడు రావణాసురుడి మాటకి. ఈ రకమైన ప్రవృత్తి, ఈ రకమైన మాటలు ఉన్న చోట ఇలాంటి మాటలు ఉండగానే హర్షవదనంతో మాట్లాడుతూ నీ స్నేహితుడు నీకు కనబడితే ఖండించి దారిలో పెట్టు. దారిలోకి రాకపోతే వదిలేయి, వాడిని దగ్గరికి రానివ్వకు. నీ జీవితం వృద్ధిలోకి రావాలంటే దగ్గరికి పిలిచాడు. వాడిని పిలిచి ఏవముక్తస్తదా రాజా మహాపార్శ్వేన రావణ తస్య సంపూజయన్ వాక్యం ఇదం వచనమబ్రవీత్. ఎంత గొప్ప ఆలోచన చెప్పావురా మహాపార్శ్వుడా, ఉండదగ్గవాడి ఇలా అన్నాడు. అని దగ్గరికి పిలిచి లాగి లెంపకాయ కొట్టాలి. మానేసి ఒరే నువ్వు చెప్పాలరా, నీకు గురువుని నేను ఇలాంటి వాటిల్లో నాకే ఉన్నాయి అలాంటి ఆలోచనలు, కానీ నాకు దిక్కుమాల శాపం ఉండిపోయిందిరా. పూర్వకాలం నేను రోజున బ్రహ్మసభకి ఎడుతున్నాను. ఈయన ఎవరండి జన్మచేత? విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. వెడుతున్నది ఎక్కడికి వెడుతున్నాడు? బ్రహ్మసభకి వెడుతున్నాడు. ఈయన్ని చూడగానే పుంజక స్థలానబడేటటువంటి అప్సరస దాక్కుంది. అమ్మ బాబోయ్ రావణాసురుడు వచ్చేస్తున్నాడని. ఇది ఆయన శీలం. దాక్కుంటే ఈయన చూసేశాడు. ఆయన్ని చూసి వెంట తరివాను రా, వెంట తరివి వివస్త్రని చేసి అనుభవించాను అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అలాగే రాశారు మహాప్రభో. నేను ప్రార్థనా శ్లోకాలు చేసి ఇంత పరమ పవిత్రమైన రామాయణం చెప్తూ అభూత కల్పనలు చేయవలసిన అవసరం నాకు లేదు. చేస్తే ఆవిడ బహుశా బ్రహ్మగారికి చెప్పుంటుంది అన్నాడు. చెప్పింది అని వీడు చెప్పలేదు. వీడు మళ్ళీ అలాంటివి వీడు ఒప్పుకోడు. వీడి నైజం. వీడికి ఎంత చెప్పకూడదు, వీడికి ఎంత కోపమో మళ్ళీ అలాంటివి. బహుశా బ్రహ్మగారికి చెప్పుంటుందిరా, అందుకే నన్ను బ్రహ్మగారు పిలిచి ఒక మాట అన్నారు. అద్య ప్రభృతి యామన్యాం బలాం నారీం గమిష్యసి తదాతే శతధామూర్ధ భరిష్యతి న సంశయ. ఇక ముందు ఎప్పుడైనా నీయందు మనస్సు లేని స్త్రీని నువ్వు బలాత్కారంగా అనుభవిస్తే ఉత్తర క్షణం నీ శిరస్సు 100 వ్రక్కలైపోతుందని చతుర్ముఖ బ్రహ్మగారు శపించారు. అందుకని నేను సీతమ్మ తల్లి జోలికి వెళ్ళలేకపోయాను రా అని చెప్పాడు వాడు మహాపార్శ్వుడితోటి. చెపితే ఈ మాటలు విని సభని చూసి ఆశ్చర్యపోయాడు. పాపం ఉన్నది ఒక్కడే మహానుభావుడు విభీషణుడు. ఆయన మళ్ళీ లేచాడు. లేచి ఇంకా ఈసారి బాధ తట్టుకోలేకపోయాడు. ఏమిట్రా ఈ దిక్కుమాలిన సభ, దిక్కుమాలిన అన్నగారు, దిక్కుమాలిన మాటలు, ఇలాంటి చోట ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. అందుకే ఒక మాట చెప్పాడు, నా భార్యని, నా బిడ్డల్ని, నా అన్నయ్యని వదిలొచ్చేశాను రావా అని దగ్గరికి అన్నాడు. ఇన్ని కోట్ల మందిని వదిలిడిపోయాడు కాబట్టి బతికిపోయాడు. వాళ్ళతో మొహమాటానికి కలిసి ఉంటే బూడిదైపోయి ఉండేవాడు విభీషణుడు కూడా. అందుకే నిర్ద్వంద్వంగా అది ప్రమాదకరమైన పోకడ. అలాంటి మాటలు నోటి వెంట వచ్చిన చోట, ఇలాంటి మాటలు నలుగురు కలిస్తే మాట్లాడుకున్న చోట వారిని నీ స్నేహితులని చెప్పవద్దు, వాడిని నీ ఇంటికి రానివ్వకు. ఎందుకనంటే ప్రభు అన్న వాడికి ఒక మర్యాద ఉండాలి. ఒక వయస్సు వచ్చిన తర్వాత మనిషి అన్న వాడికి ఒక మర్యాద ఉండాలి. 50 ఏళ్ళు ఒంటికి వచ్చిన తరువాత నా స్నేహితుడు ఒక ఊరు పెడుతూ ఉంటే, కోటేశ్వరారు నేను అకస్మాత్తుగా ఊరెళ్ళవలసి వస్తోంది, తెల్లవారుజామున వెళ్ళిపోతున్నానండి, మా అమ్మాయిని ఒక్క 4 రోజులు మీ ఇంట్లో పెట్టుకోండి అని ఎంతో సంతోషంగా తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయిని నా ఇంట్లో దింపి వెళ్ళగలిగితే నేను బతికున్నట్టు లెక్క మిత్రుడిగా. అంతేకాని
అయ్యో పిల్లని ఎక్కడ పెడదాం పరీక్షలు అన్న ఆలోచన వస్తే అమ్మో వాడి ఇంట్లో పెట్టడమే వద్దు వద్దు అనిపించింది అనుకోండి, వాడికి 50 ఏళ్ళు వస్తే ఎవడికి కావాలి, 60 ఏళ్ళు వస్తే వాడికి కావాలి, వాడు ఎంత సంపాదిస్తే ఎవడికి కావాలి, వాడు బతికి చచ్చినట్టు లెక్క. ఎందుచేత వాడికి యుక్తాయుక్త విచక్షణ తెలియదు, ఒకరికి ఆశ్రయం ఇవ్వలేడు, అంత కామప్రచోదనం పొందిన వాడి వాళ్ళ రావణాసుడి పరిస్థితి అంతే. ఆ రావణుడు ఎక్కడో ఉండడు, అందుకే రావణుడి కాష్టం రగులుతూనే ఉంటుంది. ఆ స్థితిలో నువ్వు ఉండి నీ మిత్రుల చేత నువ్వు అలా శంకింపబడితే ప్రమాదమే. ఎందుకు శంకిస్తారు? నీ నోటి మాట వల్ల శంకిస్తారు, నీ ప్రవర్తన వల్ల శంకిస్తారు. నీ నోటి వెంట ఎప్పుడూ గౌరవంగా మర్యాదగా మాట్లాడి మర్యాదగా బ్రతకడం నీకు అలవాటైతే సంతోషిస్తుంది సమాజం, గర్విస్తాడు నీ స్నేహితుడు, నాకు ఇటువంటి స్నేహితుడు ఉన్నాడు అని. అటువంటి మిత్రుడు ఉండడం బలం. అందుకని రామాయణంలో రావణాసురుడి పాత్రని అడ్డుపెట్టి చూపిస్తున్నారు ఎవరిని విడిచిపెట్టాలో మనకి. అందుకని విభీషణుడు ఈ మాట విన్నాడు. విని ఎంత బాధ కలిగిందంటే సకుంభకర్ణేంద్రజితౌ నరాజా తథా మహాపార్శ్వ మహోదరౌ వా నికుంభకుంభౌ చ తథాతికాయ స్తతుం నశక్తా యధిరాఘవస్య. ఏమిట్రా మీ అందరూ రాముడంటే మీకు అంత తేలిగ్గా ఉంది, రాముణ్ణి సంహరించేస్తామని అంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. సీతమ్మ అంటే మీకు అంత చాలా చులకనైపోయింది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్తు కాని, రాజు అయిన రావణాసురుడు కాని, మహాపార్శ్వుడు కాని, మహోదరుడు కాని, నికుంభుడు కాని, వీరి ఎవ్వరూ కూడా రామచంద్రమూర్తి జోలికి వెళ్ళలేరు. నిశమ్య వాక్యంతు విభీషణస్య తతప్రహస్తో వజనం బభాషే ననోభయం విత్మన దైవతేభ్యో నదానవేభ్యో ప్యథవా కదాచిత్. ఈ మాట విని ఆ ప్రహస్తుడన్నవాడు లేచన్నాడు, ఏమిటయా విభీషణ అలా మాట్లాడుతున్నావు? మన ప్రభువు దేవదానవులందరినీ ఓడించాడు, అసలు మనకి భయం అన్న మాట తెలియదు ఇప్పటి వరకు. అటువంటిది నువ్వేమిటేమిటో భయం భయం, రాముడు వచ్చేస్తాడంటే ఏమిటి? మనం భయపడవలసినటువంటి అవసరం మనకి లేదన్నాడు. అంటే విభీషణుడు అన్నాడు, ధర్మ ప్రధానస్య మహారథస్య ఇక్ష్వాకువంశ ప్రభవస్య రాజ్ఞః పురోస్య దేవాశ్చ తథావిధస్య కృత్యేషు శక్తస్య భవంతి మూఢాః. ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకున్నది ధర్మం. ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి లంకాపట్టణానికి వచ్చి యుద్ధాన్ని ప్రారంభించిన రోజున మీరెవ్వరూ నిలబడలేరు. ఇది పరమ సత్యం. ఎందుకనంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విజయం ఉంటుంది, ఉండి తీరుతుంది. నా మాట వినండి, మీరెవరు నిలబడలేరు. తీక్ష్ణానతాయత్తవ కంకపత్ర దురాసదా రాఘవ విప్రముక్తాః భిత్వా శరీరం ప్రవిశంతి బాణాః ప్రహస్తతేనైవ వికత్తసేత్వం. ఇప్పుడు కొంచెం తీవ్రంగా మాట్లాడడం మొదలెట్టాడు విభీషణుడు. ఎందుకని ఇది మూడోసారి. తన మాట విన్నవాళ్ళు కనపట్టలేదు. అవునరా ప్రహస్తా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు కుర్రకుంకవి. ఎప్పుడైనా గ్రద్దరెక్కలు కట్టబడినటువంటి రామబాణములు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీరేసి ఉంటే నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కావు. నువ్వు ఇంకా రుచి చూడలేదు. రామబాణం అంటే ఎలా ఉంటుందో, దాని దెబ్బ అంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఒక్కసారి ఆ దెబ్బ యొక్క విశేషం ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇలా ప్రవర్తించవురా అన్నారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నిజంగా తెలియకపోవడం కూడా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. నిజంగా ఒక్కొక్కసారి హీరో హోండాలు మోటార్ సైకిళ్ళ మీద ముగ్గురేసి పిల్లలు పెడుతుంటారు. డ్రైవ్ చేస్తున్నటువంటి వాడికి అప్పటికప్పటికి ఏదో ఆలోచన ఉంటుంది, సడన్గా యాక్సిలేటర్ రైస్ చేస్తాడు. స్పీడ్ పెరగగానే చిట్ట చివర కూర్చున్న వాడి ఎందో బలహీనత ఉంటుంది. బండి ముందుకు వెడితే వాడు వెనక్కి తూలుతాడు. పిల్లల్లో సహజంగా ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. వాడు అందున అప్పుడు ఏ కాలేజీయో ఏ ఆడపిల్లల్లో విడిచిపెట్టిన టైం అనుకోండి, యుక్తాయుక్త విచక్షణ ఉండదు. తెల్లవారు లేస్తే చూస్తున్నాం మనం. వాడు స్పీడ్ పెంచుతాడు. ఏ తల్లి ఎన్ని కష్టాలు పడి, ఏ తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుని పెంచుతున్నారో ఆ పిల్లల్ని, ఆ వెనకనున్నవాడు కానీ ఒక్కసారి ఆ స్పీడ్ కుదుపుకి కింద పడ్డాడు అనుకోండి, కింద పడితే తగిలేది తలకి. నాకు అనిపిస్తుంది అసలు నిజంగా పిల్లలు లొంగరు, అది తెలియక అజ్ఞానం చేత. ఇన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. నిజంగా స్లైడ్స్ తోటి ఒక చిన్న పిక్చర్ తయారు చేసి కాలేజెస్కి తీసుకెళ్ళి ముగ్గురు కానీ మోటార్ సైకిల్ రైడ్ చేసి స్లిప్ అయితే పడిపోతున్నప్పుడు తల ఎక్కడ తగులుతుందో
తల అలా తగిలినటువంటి పేషెంట్ల పరిస్థితి హాస్పిటల్లో ఎలా ఉంటుందో, ఒకసారి పిచ్చెక్కిపోతే ఇంకా జీవితం ఎలా ఉంటుందో, ఒకసారి సెరిబ్రల్ హెమరేజ్ వచ్చి వాడు మరణిస్తే ఏ కుటుంబాలు ఎలా నాశనం అయిపోయాయో, ఏ తల్లి అలా శూన్యంలోకి చూస్తూ ఇంకా జీవితం అంతా ఉండిపోయిందో, ఏ తండ్రి జీవితం మూడువారిపోయిందో, ఒక్కసారి స్లైడ్స్తో తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి చూపిస్తే ఐ హ్యావ్ గాట్ ది హైయెస్ట్ కాన్ఫిడెన్స్. పిల్లల తప్పు చెయ్యరు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు మూర్ఖులు కారు, రావణులు కారు, ఈ జాతి వాళ్ళు రామచంద్రమూర్తులు. ఒక్కసారి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు ఈ పొరపాటు చేయరు. కానీ ట్రిపుల్స్ వెళ్ళడం తప్పు తప్పు అని మీరు పట్టుకున్నారనుకోండి, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేస్తారు. టెంపరితనం, అది వయస్సుకున్నటువంటి ఉద్రేకం. ఇది మీరు ఒక్కసారి చూపించారనుకోండి, వాళ్ళ పొరపాటు చేయరు. అందుకని విభీషణుడు చెప్తున్నది చాలా ప్రయోగాత్మకంగా మాట్లాడుతున్నాడు. అవునరా, నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇక్కడ కూర్చుని. ఆ రామబాణాలెంత, రాముణ్ణి కొట్టడం ఎంత, రాని రాముణ్ణి అంటున్నావు. ఒక్కసారి గ్రద్దరెక్కలు కట్టబడినటువంటి రామచంద్రమూర్తి బాణము నీ గుండెల్లో గుచ్చుకుంటే నీకు తెలుస్తుంది రామబాణం అంటే ఏమిటో. ఒక్కసారి గుచ్చుకున్నవాడు మాట్లాడాడు మా అన్నయ్యతో. మా అన్నయ్య బయట పెట్టాడు, కానీ రహస్యం ఉంది. చెప్పలా మారీచుడు? రా, వినబడితే పారిపోయాను రా అని చెప్పాడు. నువ్వెంత, నీ బతుకెంతరా, నువ్వు రాముడి గురించి మాట్లాడటమా? తెలివి తక్కువవాడా? ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రహస్తుడు పలికినటువంటి రోషం, ప్రహస్తుళ్ళ దారి తప్పించేవాళ్ళు సమాజంలో లేరు, రెచ్చగొట్టేవాళ్ళు. దాని నుంచి ఉపశాంతి విభీషణుడు లాంటి వాళ్ళు కూడా సమాజంలో తయారు కావాలి. తయారైతేనే సమాజం రక్షింపబడుతుంది అని ఒక మాట చెప్పి, నరావణో నాతి బలస్త్రిశీర్షో నకుంభకర్ణోస్య సుతో నికుంభ నచేంద్రజిత్ దశరథిం ప్రసోఢుం త్వంవారణే శక్ర సమం సమర్థాః. నిజంగా రామచంద్రమూర్తి యుద్ధానికి వస్తే రావణుడు కాని, త్రిశిరసుడు కాని, కుంభకర్ణుడు కాని, నికుంభుడు కాని ఎవ్వరూ నిలబడరు అని ఈ మాట చెప్తే, అక్కడ ఉన్నటువంటి ఇంద్రజిత్ ఒక్కసారి లేచాడు. లేచి, ఒరే, మా తండ్రి ఇంత గొప్ప వంశంలో జన్మించాడు. పాపం విభీషణుడు ఇంకొక మాట చెప్పాడు. పెద్ద శరీరం కలిగిన 1000 తలల పాము ఒకటి మా అన్నయ్యని చుట్టుకుందిరా, మీరు మంత్రులు పాము నుంచి విడిపించి పైకి లేపండ్రా. మంత్రులన్న వాళ్ళు రాజుని పొగడ్డానికి కాదురా, ప్రమాదం నుంచి రక్షించడానికి. అందుకని నా మాట వినండిరా. ఇదం పురాస్యాస్య సరాక్షసస్య రాజ్ఞశ్చ పద్యం సుహృజ్జనస్య సంయజ్ఞి వాక్యం స్వమంతం బ్రవీమి నరేంద్రపుత్రాయ దదామ పత్నీం. ఇది విభీషణుడి చిట్ట చివరి తీర్పు. ఇవాళ నేను లంకకంతటికీ చెప్తున్నాను, మంత్రులందరికీ చెప్తున్నాను, లంకలో ఉన్న రాక్షసులందరికీ చెప్తున్నాను, రాజుకి చెప్తున్నాను. మీరు బ్రతకాలనుకుంటే మీ అందరూ కలిసి ఇప్పటికైనా మాట్లాడడం మొదలు పెట్టండి. ఒక్క నిర్ణయం చేయండి, రావణాసురుడి మీద తిరగబడండి, ఆయనకి బుద్ధి చెప్పండి, సీతమ్మని తీసుకెళ్ళి ఇచ్చేసేయండి, మీరు బతికుంటారు, లేకపోతే నశించిపోతారు రా అని చెప్పాడు. ఎక్కడ నాశనం ఉందంటే చెప్పిన మాట వినకపోవడంలో ఉంది నాశనం. ఎందుకనంటే సీతమ్మ తల్లి ఇదే చెప్పింది. ఏరా, ఇక్కడ ఇహసంతోన వాసంతి సతోబామానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, లేకపోతే చెప్పినా వినడం నీకు అలవాట్లేదా అని అడిగింది. చెప్పేవాడు ఉన్నప్పుడు చెప్పినా వినకపోతే వాడిని కాలం పట్టుకెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయినట్టు. కానీ చెప్పడం విషయంలో సమాజంలో ఎప్పుడూ కూడా వ్యాక్యూమ్ ఉండకూడదు, శూన్యం ఉండకూడదు. చెప్పేవాడు ఉండాలి, ఉండి భద్రం చెయ్యాలి. వినకపోతే వాడి కర్మ. అందుకే చెప్పడం, చెప్పించుకోవడం అన్నది భారతీయ సమాజంలో ఒక గొప్ప ధర్మంగా నిలబడిపోయింది. సరే, ఈ మాట చెప్పిన తర్వాత ఇంద్రజిత్ లేచాడు. లేచి ఆయన అన్నాడు, సత్వేన వీర్యేణ పరాక్రమేణ శౌర్యేణ ధైర్యేణ చ తేజసా చ ఏకక్కులేస్మిన్ పురుషా విముక్తో విభీషణస్తాత కనిష్ట ఏవః. వీర్యంలో కాని, పరాక్రమంలో కాని, బలంలో కాని, తేజస్సులో కాని మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటి లేనివారు. ఎలా పుట్టావయ్యా బాబాయా నువ్వు పినతండ్రి? ఇంత పౌరుషహీనుడివేమిటో. నోరి విప్పితే భయం 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 భయం, రాముడు వచ్చేస్తాడు, రాముడు వచ్చేస్తాడు, రాముడు వచ్చేస్తాడు. ఏమిటి మాటలు? ఇలా మాట్లాడచ్చా నువ్వు? ఎందుకంత బెంగ పెట్టేసుకుంటున్నావు? ఏం చేస్తాడు రాముడు వస్తే? ఇంద్రుణ్ణి ఓడించి కట్టి తీసుకొచ్చి పారేశాను లంకాపట్టణంలో. కేవలం నరులు, 2 రాజకుమారులు, రాజ్యభ్రష్టులు, దండకారణ్యంలో తిరుగుతున్న వాళ్ళు. ఒక లెక్క మట్టు పెట్టేస్తాను, దేనికంత భయపడతామని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు,
త్వమేవ వధ్యశ్చ సుదుర్మతిశ్చ సచాపి వధ్యోజ ఇహాసయత్వాం బాలం దృఢం సాహసికం చ యోధ్య ప్రవేశయన్ మంత్రకృతాం సమీపం. నువ్వు అసలు నిన్ను ఇవ్వాల ఈ సభలోకి తీసుకొచ్చిన వాడిని ముందు చంపేయాలరా అన్నాడు. నువ్వు బాలుడివి, నీకేమీ తెలియదు. నిన్నగాక మొన్న నువ్వు కన్ను విప్పావు. మీరు ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఈ ప్రమాదకరమైన పోకడుంటుంది. రామాయణం ఒకనాటి కథ కాదు. అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ముల పిల్లలు ఉంటారు, వీడికి బొడ్డు ఉడదు, వీడి ఇంకా ఇంటర్మీడియట్లో ఉంటాడు. తన తమ్ముడి మీద, తన అన్నగారి మీద, తన బిడ్డలకి చెప్తూ ఉంటాడు. వాడు చెప్పడంలో ఏమవుతుందంటే, ఒకనాడు ఆయన ఇంటికి వస్తే ఈ బిడ్డడు తిరగబడి మాట్లాడతాడు. బాబాయ్ నీకేం తెలుసు, నువ్వు నోర్మి, బాబాయ్ నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడకు అంటాడు. వీడు అనగలిగినటువంటి శక్తే. ఆయన పినతండ్రి, పినతండ్రి దగ్గర చేతులు కట్టుకు నిలబడాలి, కానీ వీడెవరు మాట్లాడడానికి? నిన్న కాక మొన్న బొడ్డూడిన వాడు. అదే ప్రశ్న, ప్రమాదం ఎక్కడుందో ఆ కోణాలన్నీ విభీషణుడు స్పృశిస్తాడు. అవి మన జీవితాన్ని భద్రం చేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడా వినలేదు కాబట్టి వెళ్ళిపోయాడు విభీషణుడు. ఆయన అన్నాడు, అసలు ఇటువంటి సభకి నిన్నెవరు రమ్మన్నారా? నిన్ను రమ్మని పిలిచిన వాడెవరు? పిలిస్తే నువ్వెందుకు వచ్చావు? నిన్ను రమ్మన్న వాడిని చంపేయాలన్నాడు. ఇక్కడ ఇవాళ మాట్లాడుతున్నది దేని గురించి? నీ తండ్రి ఒక మహాపతివ్రతని ఎత్తుకొచ్చాడు. నేను కామంతో కాలిపోతున్నానని చెప్పుకుంటున్నాడు. నువ్వు కొడుకు అయ్యుండి కూర్చుని వినడానికి నీకు సిగ్గేయట్లేదురా ఈ మాట? సిగ్గుపడకపోగా మా నాన్న చేసింది ధర్మం, మా నాన్న ఎత్తుకొస్తే ఎత్తుకొచ్చాడు, మా నాన్న అనుభవిస్తే అనుభవించాడు, ఆయన్ని చంపేస్తాను, ఆయన పిల్లం అయితే అందంగా ఉంది, మా నాన్న అనుభవిస్తాడు అని నువ్వు అనొచ్చురా? నీ నోటంటే ఈ మాట రావచ్చా? నువ్వు పరాక్రమవంతుడివా? నీకు ఒంట్లో బలం ఉందా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వన్న ఈ మాటలకి నిన్ను నేను ఇప్పుడే చంపేయాలి. నువ్వు చంపడానికి అర్హుడివి, నిన్ను చంపేయచ్చు, కానీ నేను చంపడం లేదు, వదిలిపెడుతున్నాను. ఇంద్రజిత్ ఎలా మాట్లాడాలో నేర్చుకో. అసలు ఇలాంటి సభకి నీలాంటి పిల్లల్ని పిలవకూడదు. ఎందుకని? ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. ఇంత లోతైన విషయం మీద మాట్లాడడానికి మీ నాన్నకన్నా పెద్దవాళ్ళో, మీ నాన్నని హెచ్చరించగలిగినటువంటి తోడబుట్టిన వాళ్ళో సభలో ఉండాలి. అటువంటి సభకి కొడుక్కొచ్చావు అంటే పిలిచినటువంటి దౌర్భాగ్యుడికి బుద్ధి లేదని చెప్పాడు. ఎవణ్ణి పడితే వాణ్ణి సలహాలు ప్రతి విషయంలోనూ పిలవకూడదు, ఎవణ్ణి పడితే వాణ్ణి అడగకూడదు. అడిగితే ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తున్నారు. దానికి ఒక స్థాయి ఉంటుంది. ఒక్కొక్క సమస్య యొక్క స్థాయిని బట్టి ఆ స్థాయికి సంబంధించిన వాళ్ళతో మాత్రమే చర్చ చెయ్యాలి. అంతేకాని అనేకులతో చర్చ ప్రమాదమునకు దారి తీస్తుంది, ఎప్పుడూ చెయ్యకూడదు. అందుకని నిన్నెవరు రమ్మన్నారా ఈ సభకి? తీసుకొచ్చిన వాడిని చంపాలి, వచ్చి మాట్లాడుతున్న నిన్ను చంపాలి. నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడుతుంది అనుకుంటున్నావా? నిలబడలేవు. లేనిపోయినటువంటి వ్యగ్రత తెచ్చుకొని విర్రవీక్కురా ఇంద్రజిత్, కూర్చో అన్నాడు. మహానుభావుడు విభీషణుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ఆ సభలో మాట్లాడితే ఎక్కడ లేని కోపం వచ్చింది ఎవరికంటే రావణాసురుడికి వచ్చింది. నిజంగా వాడికి బుద్ధి ఉంటే వాడు మాట చెప్పాలి. ఒరేయ్, బాబాయ్ చెప్పిన మాట యథార్థం, నువ్వు మాట్లాడడం ఏమిట్రా ఈ విషయాల్లో? వాడు సిగ్గుపడాలి నిజంగా. ఈ విషయం గురించి నా కొడుకు మాట్లాడడమా? మీకేం పర్వాలేదులేండి నాన్నగారు, నేను వెళ్ళి చంపేస్తానులేండి, మీరేమో హాయిగా సీతమ్మను అనుభవించండి అని చెప్తారా కొడుకు? అలా చెప్తే మాత్రం వాడు వినచ్చా? బ్రహ్మవంశంలో పుట్టినవాడు అని సిగ్గుపడలేదని ఆ సభలో కూర్చోవడానికి విభీషణుడు సిగ్గుపడ్డాడు, పినతండ్రి అయ్యుండి. అంటే రావణాసురుడు పెద్దవాడు, ఈ మాటలకి నిజంగా వాడు సిగ్గుతో తలంచుకోవాలి. ఆనాడే రావణుడు చచ్చిపోయాడు సభలో నా దృష్టిలో అయితే. కానీ వాడు ఇంకా బతికున్నాను అనుకోవడంలో వాడి చావు ఉంది. అంతగా మాట వినని వాడు లేచి అన్నాడు, ఎంత మాట అన్నావయ్యా విభీషణ? వసేత్సహ సపత్నేన క్రుద్ధేనా శివిషేణవా నతు మిత్ర ప్రమాదేన సంవసే శత్రుసేవినా. ఇంట్లో పగపట్టినటువంటి పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండొచ్చు. శత్రు ఉన్నాడని తెలిస్తే శత్రు ఉన్న చోట ఉండొచ్చు, కానీ మిత్ర రూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్న వాడితో కలిసి ఉండకూడదన్నాడు. ఇంత మంచి మాట చెప్పినటువంటి విభీషణుడు వాడికి మిత్ర రూపంలో ఉన్నటువంటి శత్రువుగా కనపడ్డాడు. కనపడి ఒక మాట చెప్పాడు. పూర్వం ఒక ఏనుగు, చాలా ఏనుగులు ఒక సరోవరంలో ఉండేవి, వాటిని పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు ఏనుగులు కొన్ని మాటలు చెప్పాయి. ఆ మాటలు నేను నీకు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకో, ఒక్కసారి గుర్తు తెచ్చుకో విభీషణ అన్నాడు.
నాగ్నిర్యాన్యాని శాస్త్రాణి నన పాశా భయావహాహ ఘోరా స్వార్థ ప్రయుక్తాస్తు జ్ఞాతయోనో భయావహాహ. ఆ ఏనుగులు అన్నాయిట, మనకి అగ్ని వల్ల భయం లేదు, పాశాల వల్ల భయం లేదు, నీటి వల్ల భయం లేదు, మనకి భయం మన జాతి వాళ్ళ వల్లే అన్నాయిట. ఎందుకని అంటే ఏనుగుని పట్టుకోవడానికి ఒక గమ్మత్తు చేస్తారు. ఏనుగుని పట్టుకునే వాళ్ళు ఒక పెద్ద గొయ్యి తవ్వుతారు, దాని మీద పుచ్చిపోయినటువంటి వెదురు బొంగులు పెడతారు, పెట్టి దాని మీద సజీవంగా ఉందా అన్నటువంటి ఏనుగును ఒకదాన్ని బొమ్మ చేసి తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టి దాని ఒంటికి కొంచెం జిగురైన పదార్థం రాస్తారు. రాస్తే ఏనుగులు ఏం చేస్తాయంటే దూరం నుంచి ఏనుగుని చూస్తాయి, బొమ్మని చూసి ఏనుగు అనుకుంటాయి. ఏనుగుకి కండూతి ఉంటుంది, దురద. అందుకని ఆ ఏనుగు ఏం చేస్తుందంటే నడుచుకుంటూ ఏనుగు దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఈ కర్రలు విరగవేమోనని పక్కన ఏనుగు బొమ్మ పెడతారు. ఇది ఏం చేస్తుందంటే ఆ ఒళ్ళు ఆ ఏనుగుకేసి రాసుకుందామని జిగురుగా ఉంటుంది కదా, అది అంటుకుంటుంది. అందుకని దానికేసి ఒళ్ళు ఇలా రుద్దుకుంటుంది. రుద్దుకోవడంలో పైకి కిందకి ఊగుతుంది. ఊగడంలో ఆ కర్రలు విరిగి గోతులో పడిపోతుంది. పడిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఆహారం పెట్టరు, నీరసించిపోతుంది. నీరసించిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా ఎవరు మచ్చిక చేసుకోవాలో వాడొచ్చి కొద్ది కొద్దిగా ఆహారం పెడుతూ ఇంకా ఎదిరించలేదన్న తర్వాత గోతులోంచి పైకి ఎక్కిస్తారు. ఎక్కడ దొరికిపోయామే, మనలాంటి ఏనుగు బొమ్మ చూసి ఏనుగులు పతనమైపోతున్నాయి. అందుకని విభీషణ, మా జాతి వారే మాకు శత్రువులని ఆనాడు ఏనుగులు చెప్పాయి. నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజమనిపిస్తోంది. విద్యతే గోషు సంపన్నం విద్యతే బ్రహ్మణేదను దమః విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జాతి జ్ఞాతితో భయం. అసలు భయం రాముడి వల్ల కాదు. ఎవరి వల్ల భయం ఉందో తెలుసా? ఐశ్వర్యము అంటే ఆవులు ఐశ్వర్యం, దమము తపస్సు అంటే ఎవరితో తెలుసా? బ్రాహ్మణులే తపస్సు. చాపల్య బుద్ధి ఉండేది ఎక్కువ ఎవరి దగ్గరో తెలుసా? స్త్రీల దగ్గరే. భయం ఉండేది ఎవరి దగ్గరో తెలుసా? జ్ఞాతుల వల్ల. నువ్వు నా తోడ పుట్టినవాడివి కదా, నీ వల్లే భయం వస్తోంది. ఎందుచేత అంటే జ్ఞాతికి ఒక లక్షణం ఉంటుంది. తోడ పుట్టినవాడు చాలా అభివృద్ధిలోకి వచ్చేస్తే వాడు సమస్త లోకముల చేత పొగడపడుతుంటే వీడు చూడలేడు. ఇవాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. చూడలేక నా మీద నువ్వు కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నావు. అందుకని నువ్వు నా దృష్టిలో తమ్ముడివి కావు, నువ్వు నాకు వచ్చినటువంటి శత్రువువి అన్నాడు. అనగానే మహానుభావుడు విభీషణుడు వెంటనే ఒక్క మాట అన్నాడు. సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహిమాం యద్యదిచ్ఛసి జ్యేష్ఠో మాన్య పితృసమో నచ ధర్మ పదే స్థితః ఇదం తు పరుషం వాక్యం నక్షమాం మ్యగ్రత జస్యతే. మహానుభావ, నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి. తండ్రి తర్వాత పెద్దన్న గారు తండ్రి లాంటివాడు. నువ్వు నా తండ్రి లాంటి వాడివి కనుక నిన్ను రక్షించుకోవాలనేటటువంటి బుద్ధితో నాకు తోచినటువంటి సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాణ్ణి అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ ఆ చెప్పడంలో నా మాటలలో ఏదైనా పొరపాటుగా పలికి ఉండి ఉంటే ఆ వ్యగ్రతకి నన్ను క్షమించు అని సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పద్యస్య వక్త్రాశ్రోతా చతుర్లభ. నిన్ను పొగుడుతూ నిన్ను గోతులోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. యథార్థమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడుంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. అందుకే ఇవాళ నేను చెప్పినా నువ్వు వింటలేదు అని తస్మన్ తన్మర్శయతు యచ్చోక్తం గురుత్వాద్ధితమిచ్చత ఆత్మానం సర్వధా రక్ష పురీం క్షేమాం సరాక్షసాం స్వస్తితేస్తు గమిష్యామి సుఖీభవ మయా వినా. అన్నయ్య, నువ్వు కోరుకున్నావు కాబట్టి హితం చెప్పాను, నువ్వు అడిగావు కాబట్టి సలహాలు చెప్పమని చెప్పాను. ఇప్పుడే నేను నీ దగ్గర ఉండడం వల్ల నా వల్ల నీకు భయం ఏర్పడుతోంది అన్నావు కాబట్టి, నేను నీకు ప్రమాదకరంగా ఉన్నానన్నావు కాబట్టి, నా వల్ల నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నానన్నావు కాబట్టి, నేను నీకు ఎప్పటికైనా కంటకుండా అవుతాను అని అన్నావు కాబట్టి, నేను లేకుండా అన్నయ్య నువ్వు సంతోషంగా ఉండు. పెద్దవాడివి కాబట్టి 2 చేతులతో నమస్కారం చేస్తున్నాను. నన్ను ఒక మాట అన్నావు, తుమ్మెద 10 పువ్వులలో తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుందిరా, ఒక పువ్వు మీద ప్రశాంతంగా ఉండదు, అది కృతజ్ఞ లక్షణం అన్నావు. అన్నయ్య, అలాగే ఏనుగు గంగానదిలోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చి దుమ్ము పోసుకుంటుంది, దానికి నిలకడలేదు, నీ ఎందటువంటి బుద్ధి ఉందన్నావు. నేను అటువంటి వాడను కాను. నేను నీ యొక్క హితము కోరి ఈ మాట చెప్పాను. అందుకని ఒకవేళ నేను చెప్పిన మాట నీకు బాధగా ఉంటే నన్ను క్షమించు. ఇప్పటికీ నా కోరికొక్కటే, నువ్వు
నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, నీ బంధువులు అందరూ సుఖంగా ఉండండి. నేను నీకు కంటకుడనయ్యాను అని ఒక మాట అన్నావు కాబట్టి నిన్ను విడిచిపెట్టి అన్నయ్యా నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తరువాతైనా పోని నువ్వు కోరుకున్నట్టు నువ్వు సుఖంగా ఉండగలిగితే నాకంతకన్నా కావలసింది లేదు. అందుకని అన్నయ్య బయలుదేరుతున్నాను, నా నమస్కారాన్ని స్వీకరించు అని నమస్కారం చేశాడు. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడో, అన్నగారి పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి మహానుభావుడు అక్కడి నుంచి బయలుదేరి ఆ ఆసనం మించి పైకి లేచాడు. ఆయన పైకి లేవగానే ఆయనతో పాటుగా వేరొక 4 రాక్షసులు లేచారు. 5 కలిసి ఒక్కసారి ఆకాశ మండలంలోకి ఎగిరిపోయి అక్కడి నుంచి మరొక్క క్షణంలో సముద్రాన్ని దాటి రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఉన్న ఉత్తర తీరానికి చేరిపోయి ఆకాశంలో అంతరిక్షంలో నిలబడ్డారు. ఈ కింద వానరులు అందరూ మాట్లాడుకుంటున్నారు. విభీషణుణ్ణి చూడగానే 4 మంత్రుల్ని వీళ్ళు చెట్లు పెకలించేశారు, పర్వతాలు పెకలించేశారు, వచ్చేశాడు రాక్షసుడు, కొట్టేసేయండి అన్నారు. అనగానే ఆయన కంగారు పడలేదు. బెరుకు లేకుండా అక్కడే నిలబడి ఒక మాట చెప్పాడు. అంతరిక్ష స్థిత శ్రీమాన్ అని ఆ అంతరిక్షంలో నిలబడి, నేను శరణు వేయడానికి వచ్చానయా రామచంద్రమూర్తిని, అందుకని నేను శత్రువుని కాను, శరణాగతి చెయ్యడానికి వచ్చిన వాడిని అలా ఆకాశంలోనే నిలబడి ప్రార్థన చేశాడు. అందుకని విభీషణుడు ఇవాల్టి రోజున క్షేమకరమైన ప్రాంతానికి చేరిపోయాడు. ఇంకా రేపటి నుంచి యుద్ధ సన్నద్ధం ప్రారంభమైపోతుంది. ఎన్ని రహస్యాలో రామాయణంలోంచి బయటికి వస్తాయి. ఇంకా రేపటి నుంచి మహర్షి యుద్ధకాండను అడ్డుపెట్టి మన జీవితానికి సంబంధించిన ఎన్ని రహస్యాలో ఆవిష్కరిస్తారు. అందుచేత రేపటి రోజున ఈశ్వరుడు అనుగ్రహించి నా చేత పలికించుగాక అని ప్రార్థిస్తూ, ఒక్కసారి మనం 11 మార్లు రామనామం చెప్పుకోవడానికి అలవాటు పడ్డాం కనుక ఇవాళ ఎందుకో ఈశ్వరుడి ఆజ్ఞ వేరుగా ఉంది. బహుశా యుద్ధకాండ ప్రవేశం జరిగిందనో ఏమిటో, శ్రీరామదూతం శిరసానమామి ఇందులో పుస్తకం పెట్టుకోవడం మర్చిపోయాను. బహుశా ఇది రామాజ్ఞ అయి ఉంటుంది. బుద్ధి ఎందు అటువంటి స్థితి వచ్చిందంటే రాముడి ఆజ్ఞ వేరు. ఇవాళ ఇది జరగాలి అని ఆయన శాసనం చేశారు. అందుకని నాకు అనిపించింది రోజు విడిచి రోజు స్వామి మారుస్తాను అనుకున్నాను. ఇవాళ మళ్ళీ ఒక్కసారి రామనామం చెప్తాం, రేపు శ్రీరామదూతం శిరసానమామి చెప్తాం, ఎల్లుండి మళ్ళీ శ్రీరామనామము రామనామము చెప్తాం. ఎందుకంటే రామచంద్రమూర్తి మళ్ళీ ఇలా ఒక్కసారి వినాలనుకున్నారులా ఉంది. అందుకని అందరం అలా చెప్పి బయలుదేరదాం. అబ్బో ఇది చాలా చిన్న ప్రింటే ఆవిడ చెప్పినట్టు. ఆలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము, నిర్మలంబగు శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము, తుంటరీ కామాదులను మంట కలుపునది శ్రీరామనామము, మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది శ్రీరామనామము, సిద్ధమూర్తులు మాటి మాటికి చేయున్నది శ్రీరామనామము, వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము, అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీరామనామము, రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది శ్రీరామనామము, శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము, మోక్షమివ్వగ కర్త తానై మ్రోగుచున్నది శ్రీరామనామము, పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును శ్రీరామనామము, శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.